పెట్టుకొని ఇట్లా కుడి తోడ మీద చేయి పెట్టుకోండి. చేయి కడుక్కున్నాక అక్షంతలు పట్టుకొని చేయి కుడి తోడ మీద పెట్టుకోండి. ఓం అచ్యుతాయ నమః అనంతాయ నమః గోవిందాయ నమః విష్ణువే నమః మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః ఋషికేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః సంకర్షణాయ నమః వాసుదేవాయ నమః ప్రద్యుమ్నాయ నమః నడుదరా పురుషోత్తమ అధోక్షజ నారసింహాచ్యుత జనార్దన ఉపేంద్రాయ నమః హరయే శ్రీకృష్ణాయ నమః. ఓం యత్ర యోగీశ్వరః కృష్ణ యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీవిజయోర్భూతే ధ్రువానిత్యన్మాతిర్మమ స్మృతే సకల కళ్యాణ భాజనమిత్ర జాయతే పురుష జమన్నిత్యం రజామి శరణం మరిః సర్వదా సర్వకార్యేషు నాస్తేషాం మంగళమూర్తిస్థో భగవాన్ సన్మంగళాయతనాం మరే వెంగణ విశేషణ విశిష్టాయాం శుభతితో అస్య దేవదేవోత్తమస్య అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ రమాస్య సత్యనారాయణ స్వామి దేవతామధ్యస్య రమాస్య సత్యనారాయణ స్వామి దేవతా ప్రీత్యర్థం యజమానస్య గోత్రోద్భవస్య శ్రీమకోళగోత్రోద్భవస్య ప్రభాకరెడ్డివర్మణः తద్ధన్మపత్ని రమానామ్నిం సపుత్రకస్య రాకేష్ నామధేయస్య తద్ధన్మపత్ని. రాకేష్ మీ మిస్సెస్ పేరు వైష్ణవి నామ్నేం. పిల్లల పేరు పిల్లల పేర్లు అహానా శ్రీ అహానా నామ్నేం అంతేనా. సహ కుటుంబానాం క్షేమస్థైర్య ధైర్యవీరవిజయాయురారోగ్యస్వర్యాబ్దర్థం శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి వ్రత అనుష్ఠాన యోగ్యతా సిద్ధ్యర్థం స్వాచార్య చెప్పండి. స్వాచార్య శ్రీహస్తేన వ్రత అనుష్ఠాన యోగ్యత సిద్ధిరస్తు. చేతిలో నీళ్లు పోసుకొని అక్షింతలు వదిలిపెట్టండి. స్వాచార్య శ్రీయస్తేనారాధనా విముఖో భవేయం స్వశేషభూతేన మయా స్వే సర్వవృత్యతే విధాతుం దేవః ప్రేతమాత్మానాం ప్రక్రమతే స్వయం. దీపాలు వెలిగించండి. దీపం ప్రజ్వాల్య. దీపాలు వెలిగించమ్మా వైష్ణవి చెప్పండి. అరం చెప్పమ్మా. అరం కృణ్వంతు వేదిం సమగ్నిం ఇందతం పురః తత్ర అమృతస్య చేతనం యజ్ఞంతే తనవా వహై. దీపం ప్రజ్వాల్య. ఓం గోవింద గోవింద గోవింద. రైట్. శ్రీ మహావిష్ణుర్యాగస్య ప్రవర్తమానస్య. ఆ కలశం తీసుకొని ఎడమ చేతిలో పెట్టుకో. అందులో పసుపు కుంకుమ అక్షింతలు ఒక పువ్వు తామలపాకు వేయి. అది రాకేష్ ఎడమ చేతిలో పెట్టమ్మా. ఎడమ చేతిలో పెట్టి రాకేష్కి. దానికి ఒక కంకణం కట్టారా, దాంట్లో పసుపు కుంకుమ అక్షింతలు వేయమ్మా. కంకణం కట్టమ్మా. ఓం బృహస్సామాక్షత్రపతి వృద్ధ వృష్ణయం తిష్టద్యోసభీత ఉగ్రవీరం ఇంద్రస్తోమేన పంచదశేన మధ్యమిదం వాతేన సగరేణ రక్ష. కలుషేన కంకణం బద్ధయిత్వా. కలుషం దక్షిణహస్తేన వామహస్తేన నిధాయ తత్ర యజమాన్యస్యేన దక్షిణహస్తం కుంభ ఉదకేనాది ఆచ్ఛాదయ. నీ కుడి చేయిని కలుషం మీద పెట్టు. పసుపు కుంకుమ వేయము. పసుపు కుంకుమ వేసాక నీ చేయి దాని మీద పెట్టు. నీ కుడి చేయి కలుషం మీద పెట్టు. నీ చేతి మీద వైష్ణవి చేయి పెట్టమను. ఓం ఉధుత్తమం స్వస్తి పుణ్యవాచనం. ఓం ఉధుత్తమం వరుణపాశమస్మదాపాదమం మధ్యమగశ్రదాయ అదావయామాదిత్యావృతే తభానాగసోదితయే యస్యామ అస్కబ్నాజాం వృషభోంతరిక్షమమేతే వరీమాణం ఆసయద్విశ్వా భువనాని సమ్రాట్ విశ్వేత్తాని వరుణస్వ్రతాని యత్కించేదం వరుణధైన్యే జనే విద్రోహమనసా చరామసి అచ్చేతి యత్తవా ధర్మయోజోపి మమానస్తస్మాదేనసో దేవర్షిషః కితవాసేదర్పుణుద్భాగా సత్యముతయన్న విద్మా సర్వతా విశ్వసిద్రే దేవాదాత ఆశ్యామా వృణప్రియాస అవతే హేడో వృణ నమో బిర్వా యజ్ఞే బిరీమహ్యవిర్భిః క్షేణస్మభ్యమసుర ప్రచేతో రాజాన్నేనాగుంసస్సృదాః కృతాని
తత్వయామి వందమానాస్తదాశాస్తే జామానవిర్భిః అహేడమానవరుణ ఏవదృశకం సమాన ఆయుః ప్రమోషే. చెప్పు చరణం. చెప్పు రాకేష్. చరణం పవిత్రం వితతం పురాణ ఏన స్తరతి దుష్కృతాని తేన పవిత్రేణ ఆత్మానం పునీమహే. పునీమహే గంగే చమునై చైవ గోదావరి నర్మదా సరస్వతి సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధం కురు. సమస్త వ్రత సంభ్రాణి చ పూజా ద్రవ్యాన్ని స్వస్తి వాసుదేవ పుణ్యావాచన మంత్రజల సహిత ప్రోక్షణమంకరిష్యే. ఆ ఆకుతోటి ఆ పూజా ద్రవ్యాల మీద నీళ్లు చల్లి మీ నెత్తిన చల్లుకొని ఇల్లు మొత్తం చల్లండి. ఓం పవమాన సువర్జన్య పవిత్రేణ విచర్షణి యపోతాసా పునాతుమా పునంతు మనబోధయా పునంతు విశ్వాయవా జాత వేదా పవిత్రవత్ పవిత్రేణ పునాహిమ శుక్రేణ దేవాదీజ్యతో అగ్నే కర్త్వా కదుగుమ్రను ఎత్తే పవిత్రమర్చసి అగ్నే వితతమంతర బ్రహ్మత్తేన పునీమహే ఉభాభ్యాం దేవ సవితః పవిత్రేణ సవేన చ ఇదం బ్రహ్మ పునీమహే. వైశ్వాదేవి పునతే దేవ్యాగతో యస్వై భక్తీతనోవో వీతపృష్టః తయా మదంతః సదా మాజ్యేష వైయజ్ఞం సా మహాపతయోరయేన వైశ్వానరో రశ్మిభిర్మా పునాతు వాతః ప్రాణేనేశ్వరో మయోభోః జావా పృథ్వీ వయసా పయోభిరుతావరి యజ్ఞ ఏమా పునీతాం. కొన్ని అక్షింతలు తీసుకొని వాసన చూసి వెనక్కేసుకోండి. ప్రాణానామ్య దైవే గాయత్రి ఛందః ప్రాణాయామి వినియోగః. ప్రాణాయామం ప్రణవేన కుర్యాత్. దేవునికి నమస్కారం చేసుకోండి. ప్రాణాయామం ప్రణవేన కుర్యాత్. ఓం 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 భువః ఓం శుభః ఓం జనః ఓం మహః ఓం తపః ఓం తచ్చరవృత్రంగం భర్గో దివసం దివ్యో యన ప్రచోదయాత్. ఓం ఆపో జ్యోతిరసం తం బ్రహ్మ భూర్భువస్వరం. ప్రాణాయామం ప్రణవేన కుర్యాత్. అక్కడ పెట్టిన పసుపు ముద్ద మీద పూల రెక్కలు తీసుకొని 6 times వేయండి. అక్కడ పెట్టావా కుడుక మీద పసుపుతోటి 6 times ఇద్దరు వేయాలి. ఓం శ్రీమతే నమః. ఓం నిష్టసేనం సకల సైన్యాది ప్రౌఢాదీనాం శంఖచక్ర గదా పద్మాం వందే వనమాలధరాం విక్షసేనం మావాజాం. ఓం జితంతే పుండరీకాక్ష నమస్తే శుభావన నమస్తే సువృషికేశ మహాపురుష పూర్వజ శ్రీమతే విక్షసేనాయ నమః. ఓం మగ్వానాయ నమః. శ్రీమతే నమః. సూత్రావతి సమేతాయ నమః. గజాస్ముఖ సేవితాయ నమః. కర్వత్రాయ నమః. తప్తకాంచన భూషణాయ నమః. ఓం విఘ్న నివారకాయ నమః. ఓం సృష్టి స్థితి లయ ప్రకారకాయ నమః. వైకుంఠవాసినే నమః. శ్రీ లక్ష్మీనారాయణ పాద సేవా దురంధర విఘ్న నివారక శ్రీమతి విక్షసేనాయ నమః. ధ్యానం సమర్పయామి. నమస్కారం చేసుకోండి. ధ్యానం సమర్పయామి. ఆవాహనం 2 చేతులు అక్కడ చూపించండి. ఆ పసుపు ముద్దకి ఆవాహనం సమర్పయామి. ఇట్లా మీకే అనుకోండి. ఆవాహనం సమర్పయామి. ఆసనం సమర్పయామి. ఆ పసుపు ముద్ద ఆ ప్లేట్ మీద చేయి పెట్టండి. ఆ ఆసనం సమర్పయామి. చెప్పండి. ఓం అసుని రేత పునరస్మాన్ చక్షు పునః ప్రాణ మిదం దేహే జోక్షప్యం నమోస్తుతే. కలుషేన పీఠేన శ్రీరమాసహిత సత్యనారాయణ స్వామి ఆవాహయ స్థాపయ పూజయ. కొన్ని అక్షింతలు తీసుకొని ఆ కుడక మీదను ఆ కలశం కింద పైన పీట మీద పెట్టిన కలశం కింద వేయండి. ఓం ధ్రువంతే రాజావరణో ధ్రువం దేవో బృహస్పతి. పైన పీట దేవుని ముందర కలశం పెట్టారు కదా, కింద వేయాలి కలశం కింద. ఓం ధ్రువంతే రాజావరణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రచాగ్నిష్ట రాష్ట్రం ధారతాం ధ్రువం ధ్రువం ధ్రువేణ అభిచా ధ్రువం విశ్వమిదం జగతో ధ్రువాః పర్వత ఇమే ధ్రువో రాజా నిశామయం. శ్రీ లక్ష్మీ సత్యనారాయణ స్వామి దేవత మధ్య శ్రమా సత్యనారాయణ స్వామి దేవత ఆవాహయ స్థాపయ పూజయామి. శ్రీ విక్షసేన దేవత స్నానం సమర్పయామి. ఆకుతోటి ఒక్కసారి నీళ్లు చల్లండి. అమ్మ వైష్ణవి, ఆకు తీసుకొని ఆ కుడక మీద కలశం మీద పటం మీద 1, 2, 3
అర్ఘ్యం పాద్యం ఆచమనీయం. అర్ఘ్యం అస్తయోచర్ఘ్యం పాద్యం పాదయో పాద్యం 2 సార్లు, ముఖే ఉపచారిక ఆచమనీయం 3 సార్లు. ఓం ఆపః పునంత పృథ్వీం పృథ్వీ పూతాప్నాత్మాం పునంత బ్రాహ్మణస్పతిర్బ్రహ్మ పూతాప్నాత్మాం 3 టైమ్స్. 1 2 3 కలశం మీద, కుడక మీద, దేవుని పటం మీద. అర్ఘపాద్యాచమనీయం సమర్పయామి. స్నానం సమర్పయామి. మళ్ళొక్కసారి ఆపో ఇష్టామయో భోస్తాన ఊర్జే దతాతనామ హిరణ చక్షుషేవ శివతస్య వాజత్తేన ఉషధీరణమాతర తస్మాదారంగమవశిక్షయా జన్మదాపో జన స్నానానంతరం శుద్ధ ఆచమన్యం. మళ్ళొక్కసారి చల్లమ్మ. శుద్ధ ఆచమన్యం దేవస్యాత్వా సవిదో ప్రసవోస్విర్వో భావ్యాం పూష్ణోస్తాభ్యాం ఆదాదయ. అలంకరణార్థం శ్రీచూర్ణం సమర్పయామి. కుంకుమ 3 సార్లు వేయండి కుడకలో, పసుపు 2 సార్లు వేయండి, గంధం 1 సారి వేయండి. శ్రీచూర్ణం అలంకరణార్థం కుంకుమ విలేపనం ద్వీని ఏకశ్చేన గంధాన్ ఓం గంధద్వారాం దురాదర్శాం ఓం మృత్తికే అనమే పాపం దుష్కృతం మృత్తికే బ్రహ్మదత్తాసి కాశ్యవేన విమంత్రితా. అలంకరణార్థం శ్రీచూర్ణ మరిద్రాది లేపుచున్న గంధాన్ ధారయామి. వస్త్రార్థం పుష్పం సమర్పయామి. పత్తి వస్త్రం ఉంటే పత్తి వస్త్రం పెట్టమ్మా, లేకపోతే ఒక పువ్వు పెట్టు. వస్త్రార్థం పుష్పం సమర్పయామి. యజ్ఞోపవీతార్థం పుష్పం, మళ్ళీ ఇంకొక పువ్వు. యజ్ఞోపవీతార్థం పుష్పం సమర్పయామి. శ్రీమతే విక్షసేనాయ నమః. సకల దుర్తక్షయ నివారకాయ విఘ్న నివారకాయ శ్రీ విక్షసేన దేవతాభ్యో నమః. ప్రణవముచ్చార్య నమస్కారం చేసుకోండి. ఒక కొబ్బరికాయ కొట్టండి. కొబ్బరికాయ ఓం యాపలనేర్యాపలా పుష్పాయ. జుట్టు దేవుడికి పెట్టి కొట్టండి. జుట్టు ఎటు పెట్టు, జుట్టు అటు పెట్టు, స్వామికే పెట్టు హెడ్. ఓం యాపలనేర్యాపలా పుష్పాయ అచ్చ పుష్పణం. కొబ్బరికాయ కొట్టేది ఉంటే కొట్టి నీళ్లు పట్టండి. ఓం యాపలనేర్యాపలా పుష్పాయ అచ్చ పుష్పణం బృహస్పత ప్రసోద ఫల ప్రవర్తనం యస్మాత్ తస్మాత్ సింహత శాంతిం ప్రేక్షమే. ఒక గిన్నెలోకి పట్టండి కొబ్బరి నీళ్ళు, కొంచెం బెల్లం ముక్క పెట్టండి. రమగారు బెల్లం ఉందా? బెల్లం లేకపోతే మిశ్రీ. కొబ్బరి ముక్కలు పైన పెట్టండి. విక్షసేనుడా ఇప్పుడు పూజ చేసిన పసుపు ముద్ద దగ్గర కొబ్బరి ముక్కలు, ఒక అరటిపండు పెట్టండి. 2 అగరబత్తులు తీసుకొని ధూపం వెలిగించు. మా వైష్ణవి అగరబత్తులు వెలిగించమ్మా. ధూపం ఓం మోద్ధానందివార్తం పృథువ్యా వెలిగించి బోత్ థమ్ ఫింగర్స్ తోటి పక్కకు పెట్టుకో. కొంచెం కొబ్బరికాయ కొట్టినప్పుడల్లా అందులో వెయ్యి. జస్ట్ పిసరంత వెయ్యి చాలు. ఓం మోద్ధానందివార్తం పృథువ్యా వైశ్వానరామృతాజా జాతమగ్నిం కవిగం సామ్రాజ్యమదితం జనాన్నమాసాన్న పాత్రం. అగ్గి ఆర్పి ధూపం వేయాలి. బోత్ థమ్ ఫింగర్స్ని లేపి చూపించాలి. అగరత్తులు థంబ్ ఫింగర్స్ ఓపెన్ చేసి చూపించండి. ఓం మూర్ధానందివో పృథ్వీం ఓం మూర్ధానందివోర్తం పృథువ్యా వైశ్వానరామృతాయ జాతమగ్నిం కవిఘం సామ్రాజ్యమదితం జనాన్నమాసాన్నపాత్రం జంతదేవా. ధూపం సమర్పయామి. ఒక అరటిపండు అక్కడ పెట్టారా? తాంబూలం అరటిపండు ఏదో ఒక పండు పెట్టండి. పెట్టు. ఓం చూతఫలం నివేదయామి. కర్పూర నీరాజనం. హారతి ఇవ్వండి. కర్పూర హారతి. కర్పూరం బిళ్ళలు 2 వేసుకోండి. ఓం హిరణ్యపాత్రం మదవ్యో సానీతే గద బ్రహ్మణముపారతి ఏకదైవేజమాన ఆయుస్తేజో దదాతి సమ్రాజించ విరాజించ అధశీర్యా రాష్ట్రంచ మాం పరిపాదయాత్. సమస్త పరివారాయ వైకుంఠ విష్ణు పాదశివ దురంధరాయ విఘ్న నివారకాయ శ్రీ విక్షసేనాయ మంగళం. కర్పూర నీరాజనం. ఓం వాసుదేవమజం శాంతం ఉజ్వలం సంతతోత్తితం అనాది మధ్య నిధనం ఏకం వ్యాప్యాచలం స్థిరం చిదగ్నం పరమానందం తమసః పరమవ్యయం జ్ఞానశక్తి బలైశ్వర్య వీర్యతేజస్సమన్వితం ఆపాదపాణిం అస్పృశ్యం అచక్షు శ్రవణాదికం సర్వత్ర కరావాక్పాదం సర్వతోక్షు శిరోముఖం గతాగతా వినిర్ముక్తం రవికోటి సమప్రభం. సమస్త పరివారాయ విష్ణుసేనానాయకాయ విక్షసేనాయ విఘ్న నివారకాయ నమో నమః. నీళ్లు తిప్పమ్మా. ఆరతి చుట్టూ నీళ్లు తిప్పేసి
పక్కకు పెట్టండి. ఆకుతో నీళ్లు తిప్పండి. ప్రోక్ష పరిస్వాచ దేవస్యాత్వా సవితో. ఆచమనం చేసిన నీళ్లు కాదు, మంచి నీళ్లు ఫ్రెష్గా ఉన్నాయి. పూజ. ఓకే. ఆచమన పాత్ర పక్కకు పెట్టుకోండి. ఆ గ్లాస్తో పని లేదు. మీరు ఆ అక్షింతలు కానీ పూలు కానీ తీసుకొని 3 ప్రదక్షిణాలు చేయండి నిలబడి. పూలు తీసుకొని లేచి నిలబడి 3 ప్రదక్షిణాలు చేయండి. జానికాని జ పాపాని జన్మాంచ కృతాని తాని తాని పునిశ్చంతి ప్రదక్షిణం పదే పదే. పాపం పాపకర్మాణం పాపాత్మానం పాపసంభవ అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ రక్ష రక్ష జనార్దన. ఆత్మ ప్రదక్షిణ 3 నమస్కార పుష్పాంజలిం సమర్పయామి. ఇది వీడియో. అక్కడ పసుపు ముద్ద మీద వేయమ్మా. ఫస్ట్ టైం మీరు పెటల్స్ వేశారు కదా 6 టైమ్స్. అమ్మా వైష్ణవి, ఫస్ట్ టైమ్స్ మీరు అక్కడ పసుపు ముద్ద మీద పెటల్స్ వేశారు కదా, ఆ పెటల్స్ తీసుకొని కొన్ని ఆ సత్యనారాయణ స్వామి పటం పాదాల దగ్గర పెట్టండి, కొన్ని మీ నెత్తిన వేసుకోండి ఇద్దరు. రాకేష్కు నువ్వు వేయకు, ఆయన నీకు వేస్తాడా. శేషప్రసాదం భగవత్పాదార విందేన తత్ర శేషం యజమానస్య శిరసేన గృహ్ణాని. విగ్రహం ఉందా అమ్మా? విగ్రహం పంచామృత అభిషేకం. విగ్రహం ఉందా? కృష్ణుడిది ఏదన్నా ప్రతిమ ఏదన్నా లేకపోతే 1 రూపాయి కాయను ఒక గిన్నెలో పెట్టి దానికి అభిషేకం చేసి పైన పెట్టండి. ఒక గిన్నెలో బౌల్ తీసుకొని పంచామృత అభిషేకం. పంచామృతాన్ని 5 టైమ్స్ దాంట్లో వేసి కొబ్బరికాయ నీళ్లు పోసేసి పైన పెట్టండి. ఓం పాలు తీసుకోమ్మా. ఇంట్లో విగ్రహం ఉంటే విగ్రహానికి చేయండి, పర్వాలేదు. అందులో పెట్టు. ఆవును కాదు, ప్రతిమ కానీ కాయను కానీ. ఉంగరం రాకేష్ ఉంగరం వెంకటేశ్వర స్వామి ఉంటాడు చూడు, ఉంగరానికి ఉంగరం లేదా? దేవుడి ఉంగరం ఉంటే ఇవి. లాకెట్ పెట్టచ్చు. పెట్టేసి ఆ పంచామృతాలు తీసుకోమ్మా. పంచామృతం పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, దాన్ని 5 టైమ్స్ ఆ లాకెట్ మీద పోయాయి. పెట్టావా? లాకెట్ పెట్టావా? పర్లే నిమ్మలేం చేద్దాం, కంగారం లేదు. ఇల్లు బాగుంది రాకేష్, ఇల్లు బాగుంది రాకేష్. ఇల్లు చాలా బాగుంది. వస్తా ఇంటికి వస్తా, అక్కడికి కూడా వస్తా, దుబాయ్ కొడుకు పుట్టాక. తీసుకోమ్మా అభిషేకం. ఓం పాలు పెరుగు అవి లాకెట్ మీద వేయండి అమ్మా, లేకపోతే రూపాయి సిక్క పెట్టేయండి, పర్లే. ఏదైనా హిరణ్యం అంటే లక్ష్మీ స్వరూపం అది.
పాలు పంచం 5 టైమ్స్ పోయండి. ఇద్దరు పట్టుకోండి. రాకేష్ ఇద్దరు దంపతులు చేయబట్టుకోండమ్మా. ఓం ఆప్యాయ స్మయసేన వృష్ణియం భావాజన్య సగంధ ప్రథమ రూపకేన గోక్షీరం దధిక్రావరణకారసం జస్నోరస్యవాజేత్యేన ఉషతీరణ మాతరా తస్మాదారంగం ఆవశ్యక్షయా జిన్వదాపో జనేదాచన దధి తృతీయ రూపకేన మధుం ఓం మధువాతారుతాయతే మధుక్షరేంద్ర సందివా చతుర్థ రూపకేన గోఘృతం ఓం శుక్రమసి జ్యోతిరసి తేజోసి తేజోధవిత్తుర్ధేన పవిత్రేణ సూర్యస్య రశ్మిభిः పంచమరూపకేన చక్కెర పానీయం వస్వాసుధాచంద్రాదిత్యేన పరిచిచ్యతే. కొబ్బరి నీళ్లు పోయమ్మా. కొబ్బరి నీళ్ళు అదే లాకెట కాయిన్ ఏది పెట్టారా దాని మీద పోసాయి. గిన్నెతోటి పోసాయి. ఆ కాయిన్ మీద పోసేసి మళ్ళీ వాటిని శుద్ధి చేసి బొట్టు పెట్టేసి పైన పీట మీద పెట్టమ్మా. ఓం యాపలనేర్యాపలా పుష్పాయ ఆచ్చ పుష్పణం బృహస్పద ప్రసూద ఫల ప్రవర్తనం యస్మాత్ తస్మాత్ సింహత శాంతిం ప్రయచ్చమే శ్రీఫలత్వయం నిధాయ అత ప్రతిమా శోధనం కృత్వా ఆ కాయం తీసి ఆ కలశం నీళ్ళల్లో శుద్ధి చేయమ్మా. శుద్ధి చేసి బొట్టు పెట్టి పైన పెట్టు. శుద్ధి చేసి ఆ బొట్టు పెట్టేసి పైన పెట్టండి. కలశం పైన కలశం ఉంటుందిగా, కుడక కలశంకు మధ్యలో పెట్టి దానికి కూడా వస్త్రం, పత్తి వస్త్రం లేకపోతే పువ్వు పెట్టేసేది. ఆ శుద్ధి చేసిన నీళ్లు మళ్ళీ ఒకసారి నెత్తిని చల్లుకోండి మీరు. ఓం చంద్రకళంచ మంగళంచ బుధంచ దీర్ఘబుద్ధించ మంత్రీ రహస్రంచ శుక్రసౌత్యంచ శని శాంతించ రాహురాజించ క్రేతున ప్రగలగం సహస్రకామో భవతి భవతాం దీర్ఘమైశ్వర్యమాధిపత్యం. అభిషేకం చేసిన నీళ్లు నెత్తిన చల్లుకోండి. నెత్తిన అభిషేకం చేసిన శుద్ధి చేసిన నీళ్ళు నువ్వు చల్లొద్దు, రాకేష్ నీకు చల్లాలి. వాయిస్ క్లారిటీ లేదా రాకేష్? ఓకే. ఆ ప్లేట్లు పక్కకు సరిపేసి ఇక మంటపారాధన నేను మంత్రం చెప్తుంటాను. పసుపు కుంకుమ పూలు అక్షింతలు అక్కడ ఆకులు పెట్టారు కదా నవగ్రహాలు, పీట మీద పెట్టిన నవగ్రహాలు ఉన్నాయి కదా ఆకుల మీద ఒక ఒక్క పోక ఖర్జూర ఒక పండు పెట్టుంచండి. వాటి మీదనే పసుపు కుంకుమ అక్షింతలు పూలు వేయాలి. నేను మంత్రం కంటిన్యూగా చెప్తుంటా, మీరు వేస్తూ ఉండండి. ఓం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఆదిత్యాది సర్వే గ్రహణృతాఫల సిద్ధార్థం ఇంద్రాదష్టదిక్పాలక నవగ్రహారాధన సమయేన దశావతార స్తోత్ర మంత్రపఠనం అంకరిష్యే. ఇక కంటిన్యూగా అన్నిటి మీద వేస్తూ ఉండండి నా మంత్రం అయిపోయే వరకు. ఓం దేవో న శుభమానవోతు దశధా నిర్వర్తయన్ భూమికాన్ రంగే ధామని లబ్ధ నిరవరసైరధ్యక్షితో భావుకై యద్భావేష పృథగ్వద్వేష గుణాన్ని వేయండి. కంటిన్యూగా అన్ని ఆకుల మీద పసుపు కుంకుమ గంధము అక్షింతలు పూలు కంటిన్యూగా అన్నిటి మీద వేస్తుండండి మంత్రం అయిపోయే వరకు. దేవో న శుభమానవోతు దశధా నిర్వర్తయన్ భూమికాన్ రంగే ధామని లబ్ధ నిరవరసైరధ్యక్షితో భావుకై యద్భావేష పృథగ్వద్వేష గుణాన్ భావాన్ స్వయం బిభ్రతే యద్ధర్మైర్యా ధర్మణి వేరతే నానాకృతిర్నాయక నిర్మగ్నసుతిజాలమార్గణ దశా దత్తక్షణైర్వీక్షణై అంతస్తన్వదివారవిందగానాన్యోదన్వతీ నామపాం నిష్ప్రత్యోతరంగరికండమిదః ప్రత్యోఢపాదచ్చిట డోలారోసడోలం భగవతో మాత్స్యం వపుః పాతునః అవ్యాసరభువనత్రయే మనుమృతం కండోజనైరద్రిణ నిద్రాణస్య పరస్య కూర్మ భవిషో నిశ్వాసభాతోర్మయా యద్విక్షేపణ సంస్కృతో దదేః పయః ప్రేంకోళ పర్యంకిక నిత్యారోహణ నిర్భుతో విహరతే దేవస్యైవ శ్రియాః గోపాయే ధనుషం జగంతి కుహానపోత్రీ పవిత్రీకృతాః బ్రహ్మాండః ప్రళయోర్మి ఘోషా గుర్భిర్గోనరవై జుజ్జురైః యద్ధంసాంకురకోటిగాఢఘటనా నిష్కంపనిత్యస్థితే బ్రహ్మస్తంభమసోదసో భగవతే ముస్తేవ విశ్వంబరాః ప్రత్యాదిష్టపురాతనప్రహణగ్రామక్షణం పాణిజై అవ్యాత్రేణి జగంచకుండమహిమా వైకుంఠకంఠీరవ యత్ప్రాదుర్భవనజమంచ జఠరా యాదృచ్ఛికా ద్వేదశా యా కాచిత్ సహసా మహాసురా గృహస్థో నాపితామఖ్యభుతో
व्रीडा विद्यपधान्यधानवेशो नासरधाटिपटः श्रयक्षमुकुटं पुनर्नवतिन श्रयविक्रमो विक्रमाः यत्प्रस्तावसमुच्चित्रा ध्वजपटिवृत्तान्तसिद्धान्तभेः स्रोतोभिः सुरसिन्दूरस्य सुदिशा सौदेषु दोदूयते क्रोधाग्निं जमदग्निपीडनभवं सन्तर्पयिष्यन् क्रमात् अक्षत्रामिहा सन्ततक्षया मन्त्रसप्तः कृत्वा क्षितिं दत्त्वा कर्मणि दक्षिणां क्वचन तामास्कन्द्य वसन् अब्राह्मण्यमपाकरोत् भगवाना ब्रह्मकीटं मुनेः पारावारपयो विशोषणः कलापारेण कालानलं ज्वालाज्वालविहारसिकव्यापारघोरक्रमाः सर्वावससकृत्प्रपन्नजनता संरक्षणैकव्रते धर्मो विग्रहवानधर्मभृसन्धन्विषा तन्वितनः पक्कत् पारावारपयो विशोषणः कलापारेण कालानलं ज्वालाज्वालविहारसिकव्यापारघोरक्रमाः सर्वावससकृत्प्रपन्नजनता संरक्षणैकव्रते धर्मो विग्रहवानधर्मभृसन्धन्विषा तन्वितनः पक्कत्कौरवपट्टणप्रभृतया प्रास्तपळम्बादयः तालङ्कस्य तदा विदपुतया सन्मन्तु पद्याणिनः क्षीरं शक्कर एव याभिरप्रदुग्भूतप्रभूतैर्गुणैः आकौ मार्गमस्वदन्त जगते कृष्णसता केळयाः नादायैव नमः पदं भवतु न चित्रैचरित्रक्रमे भुजो बिर्भुवनव्यवने कुहान गोपाय गोपायते कालिन्दीरसुकाय कालीपनिस्परास्फटा वाटिका रङ्गोत्सङ्गविचङ्गचङ्क्रमाधुरापर्यायचर्यायते भाविन्या दशया भवन्यः भवध्वंसाय न कल्पता कल्की विष्णुयशस्वतः कल्कि कदा कालुष्यकूलङ्कषा निःशेषक्षतकण्टके क्षितितले धराजलोकै ध्रुवं धर्मं कार्तयुगं प्ररोहयति अन्यसृश्यं च धाराधराः इच्छामीन विहारकच्छपमाः पौत्रिण्याधृच्चारे रक्षावामन रोषराम करुणा काकुच्च एलाहलिन् क्रीडावल्लभ कल्किवानदशा कल्किन्यते प्रत्याहं जल्पन्ताः पुरुषः पुनञ्च भुवनं पुण्योकपन्यापनाः विद्योदन्वति वेङ्कटेश्वरगवौ जातं जगन्मङ्गलं देवेशस्य दशावतारविषयं स्तोत्रं विभक्षेतयः वक्त्रे तस्य सरस्वती बहुमुखी भक्तिः परामानसे शुद्धिः कापितनौ दिशाशु दश शिक्षाश्रुभा झुंबते అమ్మ రాకేష్ అన్నిటి మీద అక్షింతలు చల్లి నమస్కారం చేయండి. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యచ్చ రాహవే కేతవే నమః. ఆదిత్యాది సర్వే గ్రహణకృతాఫల సిద్ధార్థం దశావతార స్తోత్ర పూర్వకేన ఇంద్రాదష్టదిక్పాలక నవగ్రహారాధనం కరిష్యే. కలశం పక్కన రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ వేయండి. లక్ష్మీ సరస్వతి ఆవాహయామి. కలశానికి కుడి ఎడమలకు కలశం మీద ఒకసారి కలశం మీద ఒకసారి వేయండి. పీటకు నాలుగు వైపులా ఈశాన్య ఆగ్నేయ వాయువు నైరుతిం ఆవాహయామి. ఆ పీటకు నాలుగు దిక్కులు నాలుగు మూలలకు వేయండి అక్షింతలు. 4 కార్నర్స్. ఈశాన్య ఆగ్నేయ వాయు నైరుతిం ఆవాహయామి. మళ్ళా ఆ పీటకు 4 మధ్య భాగాల్లో ముందు మీ ముందర పీట వెనకాల పీటకు బోత్ రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ కుబేరం ఆవాహయామి, అగ్నిం ఆవాహయామి, ఇంద్రం ఆవాహయామి, వరుణం ఆవాహయామి. కలిసేన పీట ఉపరేన ఆ పైన ఆకాశం మీదకి ఇట్లా చల్లండి పైకి. భూమి మీద పీట కింద కూడా వేయండి అక్షింతలు. భూమిర్భూమ్నాధ్యో అంతరిక్షం మహిత్వా. ఒక్క చుక్క నీళ్లు చల్లి ఒక కొబ్బరికాయ కొట్టి మళ్ళీ పైన పెట్టండి. ఒక అరటిపండు పెట్టండి. అగరత్తుల ధూపం వేయి. కొబ్బరికాయ కొట్టండి. ఒక అరటిపండు పైన పెట్టండి. కొంచెం పొట్టు తీసి పెట్టమ్మా. చిల్లర కాయిన్స్ ఏమన్నా పెట్టారా పైన? ఓకే. ఓం భోగి పలస్కర్పూరై నాగవల్లైరుక్తం ముక్తా చూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగుణ్యతాం. కొంచెం బెల్లం ముక్క దానికి వేసేయండి కొబ్బరిలో. 2 కంకణాలు తీసుకోండి. అక్షింతలు పట్టుకొని వైష్ణవికేమో ఎడమ చేతికి కట్టు రాకేష్. అక్షింతలు పట్టుకోమా కుడి చేతిలో. ఓం బృహస్సామ క్షత్రపుత వృద్ధావుష్ణీయం తిష్టజోసవేత ఉగ్రవేనమింద్ర స్తోమేన పంచదశేన మధ్యమిదం వాతేన సగరేణ రక్ష. ఆచోతపత్రం శుభకంకణం వా పినాకి రక్షా విధిలక్ష కంకణం లక్ష్మీ నరసింహ కృపాకటాక్ష కంకణం సకల సౌభాగ్య సిద్ధివరకర కంకణం వంశావృద్ధికర కంకణం. ఆ అక్షింతలు రాకేష్కి ఇచ్చి ఆ కంకణం మీద నెత్తిన వేయి రాకేష్. అమ్మకు నాన్నకు కూడా ఈ మామయ్యకు అత్తయ్యకు కూడా అందరికి తల
ఆ, నీ వైష్ణవి నెత్తిన నువ్వు వేయి, నువ్వు మళ్ళీ అక్షింతలు పట్టుకో, వైష్ణవి చేత నీ కుడి చేతి కంకణం కట్టించుకో. ఓం బృహస్సామ క్షత్రపతి వృద్ధ విష్ణుయం పృష్ఠదోషవేతా ఉగ్రవీరమింద్ర స్వామీన పంచదశేన మధ్యమిదం వాతేన సగర్రేణ రక్ష. వంశావృద్ధి కరకంకణం, లక్ష్మీ నరసింహ కృపాకటాక్ష కంకణం, మాతాపితృ కృపాసిద్ధి కరకంకణం. నాన్నకు అమ్మకు కూడా ఇవి, వారికి కూడా ఒక కంకణం ఇచ్చేయి. తర్వాత అత్తయ్యకి మామయ్యకి, అమ్మ నువ్వు ఆ కొబ్బరికాయ కొట్టిరు కదా, అక్షింతలు నేను ఎత్తిన అమ్మ నాయనతోటి వేయించుకో, లేకపోతే నువ్వే వేసుకో. వేసుకో, నువ్వు వేసుకో. వారికి కూడా ఇచ్చేయి, అమ్మకు అత్తయ్యకి ఇచ్చేయి. అగరత్తుల ధూపం చూపించండి నవగ్రహాలకు మంటపారాధనకి. ఓం అమ్మ వైష్ణవ అగరత్తుల ఓం ధూపం ఓం మూర్ధానం దివోర్తం మృదువ్య వైశ్వానరామృతాయ జాతమగ్నిం కవిగం సామ్రాజ్యమదితిం. దీపాన్ని ఇట్లా చూపించండి, బోత్ మిడిల్ ఫింగర్స్ తోటి చూపించండి. ఓం ఉద్దీప్య సజ్జాత వేదోభగ్న నృతమమ వశోకచంజుబావా జీవనం చ దిశో దిశాం ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం. ఆ మామిడాకుతోటి అన్ని గ్రహాల మీద నీళ్లు చల్లండి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. రాకేష్, కలశంలో నీళ్లు అన్నిటి మీద చల్లు, నవగ్రహాల మీద. పువ్వు కానీ ఆకు కానీ. ఒక్కసారి హారతి అమ్మ, కర్పూర హారతి చూపించు మంటపానికి. కర్పూర హారతి. ఓం హిరణ్యపాత్రం మదవియోసానీతి ఏకద బ్రహ్మణముపహరతి. మండపారాధన సమయేన కర్పూర నీరాజనం సమర్పయామి. ఓం హిరణ్యపాత్రం మదవియోసానీతి ఏకద బ్రహ్మణముపహరతి ఏకదైవ యజమాన ఆయుస్తేజో దదాతి. మండపారాధన సమయేన కర్పూర నీరాజనం సమర్పయామి. నీళ్లు తిప్పేసి నమస్కారం చేసుకోండి. నీళ్లు తిప్పి నమస్కారం చేసుకొని అమ్మ పూల రెక్కలు తీసుకోండిగా. కంటిన్యూగా మంత్రం అయిపోయే వరకు స్వామి పటం మీద, కలశం మీద, అక్కడ అభిషేకం చేసి పెట్టిన సిక్క మీద, కాయన్ మీద కంటిన్యూగా వేయండి. పూలు పసుపు కుంకుమ, పూలు పసుపు కుంకుమ 3 ఐటమ్స్ ఇద్దరు కలిపి వేయండి. ఓం నమామి సర్వలో, కలశం మీద, దేవుని పటం మీద, అక్కడ పెట్టిన కాయన్ మీద. ఓం నమామి సర్వలోకానాం జననేం అబ్ధ సంభవాం శ్రియం మున్నిద్ర పద్మాక్షం విష్ణు వక్షస్థల స్థితాం పద్మాలయాం పద్మకరాం పద్మపత్ర నివేక్షణాం వందే పద్మముఖం దేవీం పద్మనాభ ప్రియామహం త్వం సిద్ధత్వం సదస్వాహా సుధత్వం లోకపావనే సంధ్యా రాత్రి ప్రభాభూతి మేధ శ్రద్ధా సరస్వతి యజ్ఞ విద్యా మహావిద్యా గుఖ్య విద్యా శోభనే ఆత్మవిద్యా చ దేవిత్ముక్తి ఫలదాయినే అన్వీక్షికే తరీ వార్తా ధన్యనీతి స్వమేవ చ సౌమ్య సౌమ్యజ్జగద్రూపైతైతద్దేవీ పూరితం కాత్వానాతం మృతే దేవీ సర్వయజ్ఞమయం వపుః అధ్యాస్తే దేవదేవస్య యోగిచ్చింతన్నిధావృతః త్వయా దేవీ పరిత్యక్తం సకలభువనత్రయం వినష్టప్రయామవతు త్వయేధానే సమేదితం దారాపుత్రా సదాకారా సుకృద్ధాన్యధనాదికం భవత్యేతత్ మహాభాగ్యే నిత్యం తదీక్షణాతృణాన్ శరీరారోగ్యైశ్వర్యామర్భక్షేత్సకం దేవీ త్వం దుష్టదుష్టానాం పురుషానాం న దుర్లభం త్వం మాతా సర్వలోకానాం దేవదేవోర్పితః త్వయేతత్ విష్ణునా చాము జగద్వ్యాప్తం చరాచరం మానకోశం నదాగోష్టం మా గృహం మా పరిచ్ఛిదం మా శరీరం కదచ్చైన సర్వపావనే. ఓం హరి ఓం ఓం శ్రీ వెంకటేశాయ నమః. శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామినే నమః. వాసుదేవాయ నమః. సనాతనాయ నమః. వసుదేవాత్మజాయ నమః. పుణ్యాయ నమః. లీలామాంసి విగ్రహాయ నమః. శ్రీవత్సకోత్సవిగ్రహాయ విశోధవత్సలాయ నమః. హరే నమః. చతుర్భుజాది చాక్రాస గదాది షాంగాది ఉదాయదాయ నమః. దేవకీ నందనాయ నమః. శ్రీశాయ నమః.
నందగోపప్రియాత్మజాయ నమః యమునావేగసంవారిణే నమః బలభద్రప్రియానుజాయ నమః పూతనా జీవితరాయ నమః శకటాసురభంజనాయ నమః నందవజ్రజనాందినే నమః సచ్చిదానంద విగ్రహాయ నమః నవనీత ఉల్లిప్తింగాయ నమః నవనీత నటాయ నమః మనగాయ నమః నవనీత నివారాయ నమః ముచుగంధ ప్రాసాదకాయ నమః షోడశ్రేషాయ నమః త్రిభంగనే నమః మధురాకృతే నమః శుకభాగాంతాంనే నమః గోవిందాయ నమః యోగీనాంబతే నమః వత్సవార్తిర్మనంతాయ నమః ధేనుకాసురభంజనాయ నమః తృణీకృతృణావర్తాయ నమః యమాలాంజమంజనాయ నమః ముత్తాలతాళబెత్తుంతామ శ్యామలకృతే నమః గోపగోచరం యోగినే నమః కోటిసూర్య సమప్రభాయ నమః యులాప్తే నమః పరంజ్యోత్సే నమః యాదవేంద్రాయ నమః వేదోద్వానమాలే నమః పీతావాసే నమః పారిజాతృకం గోవర్ధనలోచనదాత్రే నమః గోపాలాయ నమః సర్వపాలకాయ నమః అజాయ నమః నిరంజనాయ నమః కామజనకాయ నమః కంజలోచనాయ నమః మధుగ్నాయ నమః మధురానాథం ద్వారకానాకం బలినే నమః బృందావన సంచారం తులసీదాంశం చమంతకమానార్త్రే నమః నరనారాయణాత్మకాయ నమః కుబ్జాక్షముద్రాయ నమః మాయనే నమః పరమపురుషాయ నమః ఓం శ్రీరామా సహిత సత్యనారాయణ స్వామినే నమః. పూలు పసుపు కుంకుమ వేయండి పటం మీద. పూలు పసుపు కుంకుమ పటం మీద. మళ్ళా కంటిన్యూగా పూలు వేయండి, పూల రెక్కలు. ఓం ప్రకృతే నమః వికృతే నమః విద్యాయ నమః సర్వభూతహితప్రదాయ నమః శ్రద్ధాయ నమః విభూతే నమః సురవే నమః పరమాత్మకే నమః వాచే నమః పద్మాలయాయ నమః పద్మాయ నమః శుచే నమః స్వాహాయ నమః స్వదాయ నమః సుధాయ నమః ధన్యాయ నమః హిరణ్మయ నమః లక్ష్మీ నమః నిత్యపుష్టాయ నమః విభావర్యే నమః ఆదిత్యాయ నమః దీక్షాయ నమః దీప్తాయ నమః ఉద్ధారణ్యాయ నమః కమలాయ నమః కాంతాయ నమః క్షమాయ నమః క్షీరోదసమం అనుగ్రహప్రదాయ నమః బుద్ధే నమః మనగాయ నమః మృల్వాయ నమః శోకాయ నమః అమృతాయ నమః దీప్తాయ నమః లోక్షోత్నాశి నమామి ధర్మనిలయాయ నమః కరుణాయ నమః లోకమాత్రే నమః పద్మప్రియాయ నమః పద్మహస్తాయ నమః పద్మాక్షం పద్మసుందర్యాయ నమః పద్మాద్భవాయ నమః పద్మముఖే నమః రమాయ నమః పద్మమాలాధరాయ నమః దేవిన్యాయ నమః పద్మన్యాయ నమః పద్మగంధన్యాయ నమః పుణ్యగంధన్యాయ నమః సుప్రసన్నాయ నమః ప్రసాదాముఖ్యే నమః ప్రభాయ నమః చంద్రాయ నమః చంద్రవదనాయ నమః చంద్రసహోదర్యాయ నమః చతుర్భుజాయ నమః చంద్రరూపాయ నమః ఇంద్రాయ నమః ఇందుశీతలాయ నమః ఆహ్లాదజనన్యాయ నమః పుష్టాయ నమః శివాయ నమః శుకర్తే నమః సత్యాయ నమః విమలాయ నమః విశ్వజనన్యాయ నమః తుష్టాయ నమః దారిద్ర్యనాశిన్యాయ నమః ప్రీతపుష్కరిణ్యాయ నమః శాంతాయ నమః శుక్లమాల్యాంబరాయ నమః శ్రీయాయ నమః భాస్కర్యాయ నమః బిల్వనిలయాయ నమః వరారోహాయ నమః యశస్సుందరాయ నమః ముద్రాంగాన్వరణ్యాయ నమః హేమమాలిన్యాయ నమః ధనదానకర్తన్యాయ నమః సిద్ధిన్యాయ నమః శ్రీణసౌమ్యాయ నమః శుభప్రదాయ నమః ఉపవేశమగతానందాయ నమః వరలక్ష్మ్యాయ నమః వసుప్రదాయ నమః శుభానన్యప్రాకారాయ నమః సముద్రతనయాయ నమః జయాయ నమః మంగళాదేవ్యాయ నమః విష్ణువక్షస్థలస్థితాయ నమః విష్ణుపత్న్యాయ నమః ప్రసన్నాక్షిణ్యాయ నమః నారాయణ సమాశ్రితాయ నమః దారిద్ర్యధ్వంసన్యాయ నమః దేవ్యాయ నమః సర్వోపద్రవారిణ్యాయ నమః నవదుర్గాయ నమః మహాకాళీం బ్రహ్మా విష్ణు శివాత్మకాయ నమః త్రికాలజ్ఞాన సంపన్నామి నమామి భువనేశ్వరుణ్యాయ నమః. తులసి దళం ఉందా? తులసి దళాలు రాకేష్ తులసి ఓకే. శ్రీ మహాలక్ష్మీ నమః శ్రీదేవ్యై నమః శ్రీభూదేవ్యై నమః శ్రీనీలాదించు గోదాదించునంతాయ నమః శ్రీ గరుడాయ నమః శ్రీమతి విక్షసేనాయ నమః శ్రీపురాంక్షాయ నమః శ్రీవద్గురుమ్నే నమః స్వాచార్యభ్యో నమః పూర్వాచార్యభ్యో నమః సమస్త పరివారాయ సర్వదివ్యమంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమః. శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి దేవతః అష్టోత్తర శతనామ పుష్ప కుంకుమార్చనానంతరేణ రంభాబలం నివేదయామి. ఒక అరటిపండు పటం దగ్గర పెట్టి నైవేద్యం పెట్టండి. ఓం భూర్భువస్సువః. ఒక పండు తీసుకోండి, పండు ఏదో ఒక పండు పర్లే. ఆ పటం దగ్గర పెట్టి ఒక చుక్క నీళ్లు చల్లండి. పటం దగ్గర పెట్టి నీళ్లు చల్లండి ఆకుతోటి. రైట్. మళ్ళీ ఒక్కసారి హారతి ఇవ్వమ్మ, కర్పూర హారతి ఇవ్వండి. హారతి ఓం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైచ్చ పూర్వై ఆచార్యై స్వస్కృతాయాస్తు మంగళం. శ్రీరమాసహిత సత్యనారాయణ స్వామి దేవతః అష్టోత్తర శతనామ కుంకుమార్చన పుష్పార్చనానంతరేణ మంగళ నీరాజనం సమర్పయామి. శ్రీమద్ రమారమణ గోవిందో హరి. శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామికి జై. శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామికి జై. చెప్పండి మీరు కూడా. పూలు తీసుకోండి, అక్షింతలు పూలు. అతి కదా ప్రారంభ. జై బోలో శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామికి జై. చెప్పండి ప్రభాకర్ రెడ్డి గారు.
జై బోలో శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామికి జై బోలో శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామికి 3 టైమ్స్. ఓకే. ఆ పూలు పట్టుకొని నేను కథ చెప్తుంటాను, వినండి. కొంచెం వాయిస్ క్లారిటీ పెట్టుకోండి, సౌండ్ ఏమైనా డిస్టర్బ్ లేకుండా, సౌండ్ డిస్టర్బెన్స్ లేకుండా చూసుకోండి. వాయిస్ క్లారిటీగా ఉన్నదా రాకేష్? వాయిస్ క్లారిటీ? ఓకే ఓకే. శ్రీమద్ రమారమణ గోవిందో హరి జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం ఆధారం సర్వ విద్యానాం శ్రీ హయగ్రీవముపాస్మయే ఏకదాయినే శారణ్యో ఋష్యశవనకాదయా ప్రప్రచ్చం సూతం పౌరాణికం కలు. అతికదా ప్రారంభ ప్రథమోధ్యాయ. ఈ యొక్క సకల చరాచర సృష్టిలో 14 లోకాలు ఒక పటలం. అతల వితల సుతల రసాతల మహాతల పాతాళ భూలోక భువన్లోక సుజన్లోక మహర్లోక జన్లోక తపోలోక సత్యలోకం అనేటువంటి యొక్క లోకాలలో మానవలోకం మత్స్యలోకంలో మానవులు నానా పాపాలు చేస్తున్నారని చెప్పి రేవాఖండమునందు స్కంద పురాణంలో నైమిషారణ్యంలో సూతమహాముని శౌనకాదృశ్యాదులు అడుగుతూ ఉన్నారు. స్వామి, మానవులు తరించటానికి ఏమైనా వ్రత ఉపాయం పూజా విధానం ఉంటే చెప్పవలసిందంటే ఆ సూతమహాముని చెప్తున్నాడు రేవాఖండంలో స్కంద పురాణం నందు. సూతమహాముని ఎవరయ్యా అంటే శ్రీ మహావిష్ణువు యొక్క ముక్కు నుంచి ఉద్భవించినటువంటి వాడు, సకల శాస్త్ర కోవిదుడు, సకల చరాచర సృష్టిలో ఉన్నటువంటి మొత్తము వేదాలు మీమాంసాలు తర్క మీమాంసాలు వైశేషికమైనటువంటి వ్యాకరణాదన్నిటినీ కూడా నేర్చుకున్నటువంటి ఒక జ్ఞాని. అటువంటి జ్ఞానిని ఈ శౌనకాదృశ్యాదులంతా నైమిషారణ్యంలో అడుగుతుంటే చెప్తున్నాడు. పూర్వకాలం నందు ఇదే విషయమైన నారదముందుడు ముల్లోకాలు తిరుగుతూ క్షణకాలము మత్స్యలోకము పాకత ఒక క్షణము మానవులు ఉండే లోకానికి వచ్చి చూస్తే మానవులు పొద్దున్న లేస్తే తినటం తాగటం పండటం ఒకళ్ళని ఈర్ష్యాద్వేషాలతో బతుకుతున్నారు. అన్ని జీవరాశులలో ఉత్తమమైనటువంటి జన్మ మానవ జన్మ, జ్ఞానము కలిగినటువంటి జన్మ మానవ జన్మ. అట్లాంటి మానవ జన్మను పవిత్రమైన పుణ్యమైనటువంటి జన్మను వీళ్ళు నిరర్ధకం చేసుకొని నరకప్రాప్తికి పోతున్నారు. వారికి మోక్షం కలగాలంటే వీరికి పాపాలు పోవాలి, మరి మోక్షం కలగాలంటే శ్రీమన్నారాయణని వేడుకోవాలని చెప్పి వైకుంఠానికి వెళ్ళాడు. స్వామిని పేరు కీర్తించాడు. ఆది మధ్యాంతము లేనటువంటి వాడా, బ్రహ్మరుద్రులకు జన్మనిచ్చినటువంటి వాడా, నీలమేఘశ్యామ లక్ష్మీ వక్షస్థసతులయ్యల పీతాంబరధర పంచాదిధర. ఇక స్వామిని పేరున పొగుడుతూ పోయాడు. ఏమయ్యా నారదా, పొగుడుతూ వస్తున్నావు, ఏమి విషయం అన్నాడు. స్వామి, నువ్వు సర్వాంతర్యామివి, నీకు తెలియనిది ఏముంటుంది? నీ ఇచ్ఛా మార్గమునే కదా సృష్టి మొత్తం నడిచేది. ప్రహ్లాదుడు పిలిచినంత మాత్రాన్ని స్తంభం నుంచి ఉద్భవించినటువంటి వాడవు. నువ్వు ఎందులే లేవు, అణువులో ఉన్నావు, అనోరణీయ మహంత విశ్వమంతా వ్యాపించి ఉన్నావు. కాబట్టి నీకు తెలియనిది ఏముంది స్వామి అన్నారు. మరి ఎందుకు వచ్చావయ్యా అన్నాడు. మానవులు పాపాలు చేస్తున్నారు కదా, వారి పాప పరిహారం జరిగేటువంటి మార్గం చెప్పు తండ్రి అన్నాడు. నారదా, పరోపకారార్థం ఇదం శరీరం, పరుల మేలుకోలు వచ్చావు కాబట్టి చెప్తున్నాను నేను. నా అంశ చేత ఏర్పడినటువంటి అంశం ఉన్నది సత్యనారాయణ స్వామి. ఆ అంశ పురాణోక్తమైనటువంటిది, దానికి ఒక కథా విధానం ఉన్నదయ్యా. ఆ వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో భక్తి శ్రద్ధలతో వారికి పాప పరిహారం జరిగిన మోక్షం కలుగుతుంది అన్నాడు. స్వామి, మరి భూలోకంలో నానా వర్ణాలు వారున్నారు కదా, చాతుర్వర్ణం మయా స్పృశ్య అని గీతలో నువ్వే చెప్పావు కదా స్వామి, మరి 4 వర్ణాల వారిలో ఎవరు చేయాలి అన్నాడు. నా యొక్క పూజ చేయటానికి వ్రతం చేయటానికి వర్ణతో ఏదం లేదు నాయన. భక్తి శ్రద్ధలతో ఉంటే బ్రహ్మ క్షత్రియ వైశ్య శూద్ర 4 జాతుల వారు ఎవరైనా శుచిశుభ్రంగా భక్తి శ్రద్ధలతో ఈ వ్రతం చేయవచ్చు అన్నాడు. సరే స్వామి, ఈ వ్రతాన్ని ఎప్పుడు చేయాలి, ఎక్కడ చేయాలి, ఎట్లా చేయాలి, చేసే విధానం ఏమిటి, చేసిన తర్వాత స్వామికి నైవేద్యం ఏం పెట్టాలి అని చెప్పి అడిగాడు. ఎప్పుడు చేయాలి అంటే చెప్తున్నాడు. ఆ కామ వై యస్మిన్ తస్మిన్ తినే మధ్యే తిథి వార నక్షత్ర వర్జయే భక్తి శ్రద్ధ సమన్విత వ్రతమాచరేత్. ఆషాఢం కానీ, అంటే కార్తీకం కానీ, మాంటే మాఘం కానీ, వయ్యంటే వైశాఖం కానీ, చెయ్యంటే చైత్రం కానీ, ఎప్పుడైనా యస్మిన్ తస్మిన్ తినే మధ్యే అష్టమి కానీ, నవమి కానీ, అమావాస్య కానీ, రాత్రి కానీ, పగలు కానీ, నడిరేయి కానీ, మిట్ట మధ్యాహ్నం కానీ, తెల్లవారుజామున కానీ, తిథి వార నక్షత్రాలు వర్జాలు ఉలికాకాలము యమగండము ఏవీ పట్టింపు లేకుండా మనం శుద్ధిగా తలస్నానం చేసుకొని భక్తి శ్రద్ధలతో కూడి ఎప్పుడైనా చెయ్యవచ్చు అన్నాడు. సరే స్వామి, ఎక్కడ చెయ్యాలి అంటే అస్మిన్ గోశాలాయాం, గోవులను కట్టేసిన గోశాలలో ఎందుకు కానీ, అస్మిన్ పుణ్య నదీ తీరీయాం, పుణ్య నదీ తీరముల ఎందుకు కానీ, కావేరి సరయు కృష్ణ వేత్రవతి పంప ఇత్యాదిగా కలిగిన పుణ్య నదుల యొక్క ఒడ్డున ఎందుకు కానీ,
అస్మిన్ వనస్థలేయాం వనముల ఎందు తోటముల ఎందు కానీ అస్మిన్ దేవాలయముల ఎందు కానీ ఎక్కడా వీలు కాకపోతే అస్మిన్ స్వగృహ్యాం భక్తి శ్రద్ధ సమన్విత స్వగృహములు ఎక్కడా వీలు కాకపోతే మన ఇంటిని శుద్ధి చేసుకొని మన ఇంటి యందు ఈ వ్రతం చేసుకోవచ్చు అన్నాడు. ఇప్పుడు మీకు 2 రకాలు వస్తుంది. ఒకటి గుళ్ళో జరుగుతున్నట్టుగా ఉంది, 2 మీ ఇంట్లో జరుగుతున్నట్టుగా ఉంది. అయితే ఇది భక్తి శ్రద్ధలతోటి కూడి చేయాలి అని చెప్పాడు స్వామి. సరే స్వామి, ఈ వ్రతం చేసే విధానం ఎట్టిది అన్నాడు. ఒక చతురస్రాకారంగా గల పీఠని తీసుకొని తన్మధ్యే పంచపల్లవాన్, ఆ పీఠ మధ్యలో పంచపల్లవాలు రాగి, మద్ది, మేడి, జువ్వి, రక్తచందనము ఈ 5 వృక్షముల యొక్క అవశేషములు ఆకులో పుల్లలో పేడులో ఏదో ఒకటి తోరములో కానీ ఆ 5 పెట్టి ఆ పీటకు పంచపల్లవాలతోటి పెట్టిన తర్వాత రంగవల్లుల ముగ్గులను వేసుకొని శ్వేత తెల్లని వస్త్రాన్ని పరిచి ఆ వస్త్రం మధ్యలో తండులాను బియ్యమును పోసి కర్త శక్తానుసార సువర్ణం వా రసం వా తామ్రం వాంచ మృత్తికాంచ ఘటన్నిక్షిప్య తత్ర మంటపస్థలేన ఇంద్రాది అష్టదిక్పాలక ఆచ్ఛాదన సహిత మత్ ప్రతిమా దశావతారమూర్తి ప్రతిమయో పంచామృత శోధనం తత్ర మంటపారాధన పుష్పకుంకుమార్చనాదిపూర్వక షోడశోపచార పూజా సహితేన మత్ కదాన్ తృణయాన్వపి భక్తి శ్రద్ధ సమన్విత అన్నాడు స్వామి. ఆ పీట మీద పంచపల్లవాలు పెట్టి ముగ్గులను వేసుకొని ఆ యొక్క తెల్లని వస్త్రాన్ని పరిచి ఆ వస్త్రం మీద బియ్యం పోసి ఆ బియ్యం మధ్యలో కర్తకు శక్తి ఉంటే బంగారపు కలశం కానీ లేకపోతే వెండి కలశం కానీ లేకపోతే తామ్ర కలశం కానీ అది కూడా లేని బీదవాడైతే ఒక మట్టి గురుగుని కలశంగా పెట్టుకొని ఇంద్రాది అష్టదిక్పాలకులను పెట్టుకొని నా దశావతారమూర్తిలో ఒక మూర్తికి పంచామృతంలో అభిషేకం చేసి ఆ పీట మీద ఆచ్ఛాదన చేసుకొని మంచిగా ఇంద్రాది అష్టదిక్పాలకుల పూజ చేసి అష్టోత్తర శతనామ కుంకుమ పుష్పార్చన చేసి నా కథను ఎవరైతే శ్రద్ధగా ఉంటారో వారికి మోక్షం కలుగుతుంది నారద అన్నాడు. సరే స్వామి, ఇంత ఘనంగా పూజ చేస్తే స్వామికి ఇష్టప్రసాదం ఏం పెట్టాలి? కలో వెంకటనాయక, కలియుగంలో వెంకటేశ్వర స్వామికి బూందీ లడ్డు, రామచంద్రమూర్తికి పానకం వడపప్పు, నరసింహస్వామికి పానకం ఎట్లనో మరి దీనికి కూడా ఏమైనా విశేషం ఉంటే చెప్పమన్నాడు. అందుకు చెప్పాడు. రంభాఫలం ఘృతం క్షీరం గోధుమచ్చూండకం అభావే శాలిచూర్ణం శక్కరాజగుడం తద సపాదం సభక్షం మా భక్తి శ్రద్ధ సమన్విత నివేదనమాచరేత్. అరటి పండ్లు, ఆవు పాలు, పంచదార, గోధుమ చూర్ణకం గోధుమ పిండి, అవవా శాలిచూర్ణే గోధుమ పిండి లభ్యం కాని పక్షంన శాలిచూర్ణం అంటే బియ్యపిండిని చక్కరాజ గుణంతద పంచదారతో కానీ ఆ యొక్క బెల్లంతో కానీ సపాదం సభక్షం అన్నీ కూడా శేషప్రధానంగా ఉండే కొలతలతోటి అన్ని సమపాళ్లల్లో ఈ పచ్చి పదార్థాలు కిలోంబావు, 2 బావు, 3 బావు, 4 బావు ఈ విధంగా కొలతలు ఉండే విధంగా చూసుకొని ఈ పచ్చి పదార్థాలు ఎవరైతే నాకు నైవేద్యం పెడతారో వారికి మోక్షం కలుగుతుంది నాయన. ఈ విధంగా భూలోకంలో ఈ పురాణోక్త వ్రతాన్ని ప్రచారం చేసి మానవుల చేత ఆచరింపజేసి వారికి పాపపరిహారానికి మార్గం వేయమని చెప్పి వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు నారదుడికి చెప్పిన విషయాన్ని ఈ యొక్క సూతమహాముని తన శిష్యులైన శౌనకాదృశ్యాదులకు నైమిషారణ్యంలో రేవాఖండంలో ప్రథమోధ్యాయంలో చెప్పడం జరిగింది. శ్రీమద్ రమారమణ గోవిందో హరి శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామికి జై. కొబ్బరికాయ కొట్టి ఆ పూలు వేయండి, కొబ్బరికాయ కొట్టి అగరత్తుల ధూపం వేసి హారతి ఇవ్వండి. ఓం ప్రథమావర్తన నారికేళం పుష్పపూజాం ధూపదీపాం మంగళనీరాజనం. ఓం యాఫలనేర్యాఫలా పుష్పాయ పుష్పిణిం బృహస్పత ప్రసూత ఫల ప్రవర్తనం యస్మాత్ తస్మాత్ సింహత శాంతిం ప్రయచ్చమే. ఓం యాఫలనేర్యాఫలా పుష్పాయ పుష్పిణిం బృహస్పత ప్రసూత ఫల ప్రవర్తనం యస్మాత్ తస్మాత్ సింహత శాంతిం ప్రయచ్చమే. అగరత్తుల ధూపమేమా.
ఓం మూర్ధానం దివోర్తుం మృదువ్యా వైశ్వానరామృతాయా జాతమగ్నిం కవిఘం సమ్రాజ్యమదితిం జనాన్నమాసానపాత్రం జనయంత దేవాः ధూపం సమర్పయామి. ఓం మూర్ధానం దివోర్తుం మృదువ్యా వైశ్వానరామృతాయా జాతమగ్నిం కవిఘం సమ్రాజ్యమదితిం జనాన్నమాసానపాత్రం జనయంత దేవాः ధూపం సమర్పయామి. ధూపం దీపం సందర్శయామి. ఉద్దీప్య సజ్జాతవేదో భగ్ననృతం మమ వసోగచ్చంజభావः జీవనంచ దిశో దశాం ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. కర్పూర నీరాజనం. హారతీయమ్మ, హారతి, కర్పూర హారతి. ప్రథమావర్తన కర్పూర నీరాజనం. ఓం నిరంజభాత్రం మదవియోసానీతి ఏకద భ్రమణముపరతి ఏకదైవ యజమాన ఆయుస్తేజో దదాతి సమ్రాజంచ విరాజంచ దశీర్యా రాష్ట్రంచ మాం పరిపాదయాత్. కర్పూర నీరాజనం సమర్పయామి. వైష్ణవి, మీ అమ్మ వాళ్ళ గోత్రం చెప్పలేదు. అమ్మ వాళ్ళ గోత్రం చెప్పలే. బుధినోళ్ళ గోత్రం. బుధినోళ్ళ గోత్రోద్భవస్య. పేరు, మామయ్య పేరు? వెంకట ధర్మారెడ్డి నామదేశ. తద్ధర్మపత్ని సభత్రసహ కుటుంబానాం క్షేమస్థైర్య. మళ్ళా పూలు తీసుకోండి. ఇక శ్రీమద్ రమారమణ గోవిందో హరి. శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామికి. శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామికి. శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామికి. ద్వితీయావర్తన అతికథా ప్రారంభ 2వ అధ్యాయంలో మళ్ళా గురువుగారిని అడుగుతున్నారు ఈ శిష్యులంతా, శౌనకాదృశ్యాదులు. గురువుగారు, నారదుడి ఉపదేశం వల్ల భూలోకముని వ్రతం ఎవరైనా ఆచరించారా? ఆచరించుంటే మాకు వివరం చెప్పవలసిందన్నాడు. ఆయన పూర్వకాలం నందు కాశీపట్టణమున కేశపట్టనేటువంటి బ్రాహ్మణోత్తమున్నాడు. చతుర్వేద పారంగతుడు, యజుర్వేదంలో ఘనాపాటి. కానీ ఆయన భార్యాపిల్లలకు అన్నం పెట్టుకోలేక తోడు దుఃఖపీడితుడై పంచాంగమును చేత పట్టుకొని పరిభ్రమిస్తున్నాడట. అట్లాంటి వాడికి బ్రాహ్మణో ప్రియ విష్ణు. బ్రాహ్మలంటే ప్రియమైనటువంటి వాడు ఆ శ్రీ మహావిష్ణువు. అయ్యో, ఈ బీద బ్రాహ్మడు బాధపడుతున్నాడని చెప్పి తాను కూడా ఉద్ధ బ్రాహ్మణ రూపంలో ప్రత్యక్షమయ్యాడు. నాయనా బ్రాహ్మణోత్తమ, నువ్వు ఎందుకు చింతిస్తున్నావు? ఏదో దుఃఖపీడితుడవై ఉన్నావు. ఏమయ్యా, ఏం విషయము? నీ పేరేంటి? నువ్వు ఎవరు ఏంటి అని అడిగాడు. నాయనా, నా పేరుతో నా గోత్రంతో నీకేం పని? నీ దారిని నువ్వు పో, నా దారిని నేను పోతా. నువ్వు ముసలోడివి, నాకు ఆరుస్తావా తీరుస్తావా అన్నాడు. లేదు నాయనా, నీకంటే వయసులో పెద్దవాడును, నీ కష్టాలు పోయే ఉపాయం చెప్తాను. నీ బాధ ఏంటి? అసలు ఎవరు నువ్వు ఏంటి అన్నాడు. అయితే వినో, నేను పలానా కేశభట్టునే, యజుర్వేదంలో ఘనాపాటినయ్యా. కానీ నా భార్యా పిల్లలకు అన్నం పెట్టుకోలేని దుఃఖపీతుడిని. నాకు లక్ష్మీ కటాక్షం లేదు, దరిద్రాన్ని అనుభవిస్తున్నాను అన్నాడు. ఓహో, నీకు దరిద్రం పోవాలంటే మనోభిష్ట ఫలప్రదమైనటువంటి పురాణోక్త వ్రతం ఒకటి ఉంది, సత్యనారాయణ స్వామి వ్రతము. ఆ వ్రతం చేస్తే అవివాహితులకు వివాహము, సంతానులకు సంతాన ప్రాప్తి, రోగగ్రస్తులకు ఆరోగ్య ప్రాప్తి, దరిద్రులకు ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. నాయన, నువ్వు కూడా మనసా వాచ కర్మణ భక్తి శ్రద్ధలతో వ్రతం చేసుకోమని చెప్పి కళ్ళు మూసుకొని ప్రార్థన చేయమన్నాడు సత్యనారాయణ స్వామిని. ఆ బ్రాహ్మడు కళ్ళు మూసుకున్నాడు. ఏ సత్యప్రభో, శీఘ్రంగా నా కష్టాలు తొలగిపోతే తప్పకుండా ఆయన వ్రతం చేస్తాను స్వామి అని చెప్పి ఆ స్వామిని మొక్కుకొని కళ్ళు తెరిచి చూశాడు. ఈ లోపల ఆ యొక్క బ్రాహ్మడు ఎదురుగా ఉన్న ముసలి బ్రాహ్మడు అంతర్ధానం అయిపోయాడు. కనుచూపు మేరలో కనపడలేదు. అయ్యో, ఎవరో మాయావి వచ్చాడు, సాక్షాత్తు స్వామివారి వచ్చాడు, అందుకే కనపడకుండా పోయాడు. ఆయన చెప్పిన విధంగా నేను ఎన్ని కష్టాలైనప్పుడు వ్రతం చేయాలనుకున్నాడు. పంచాంగం తీసుకున్నాడు. సాయంకాలం అయింది, ఇంటికి వెళ్ళాడు. సాయంకాలం సంధ్యావందనం చేసుకున్నాడు. స్వామినే తలుచుకొని నిద్రపోయాడు. తెల్లవారింది, మళ్ళీ ప్రాతకాల సంధ్యావందనం చేసుకున్నాడు. స్వామిని తలుచుకున్నాడు. స్వామి, నీ దయ, ఈరోజు ఎంత ద్రవ్యం వస్తే ఆ ద్రవ్యం మొత్తం నీ వ్రతానికి వినియోగిస్తానని చెప్పి స్వామివారిని మొక్కేసి పంచాంగం చేతపట్టుకొని పురోహితానికి వెళ్ళాడు. స్వామి వారి అనుగ్రహం వల్ల ఆ రోజున ఆ పట్టణంలో కొంతమంది కొన్ని రకములైనటువంటి కార్యక్రమాలు చేసుకున్నారు. బారసాల, అన్నప్రాసన, శౌచలము, వివాహం, ఉచ్చయనీయము, ఈ విధంగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కార్యక్రమం చేసుకున్నారు.
ఎప్పుడు కూడా రూపాయి అర్ధ కంటే ఎక్కువ చూడని వాడు ఆ రోజు బాగా ద్రవ్యం చూశాడు, ధనం బాగా వచ్చింది. ఆ ద్రవ్యాన్ని తీసుకొని షావుకారు కొట్టు మీదకి పోయి ఆ సత్యదేవుని వ్రతానికి కావాల్సిన పూజా ద్రవ్యాలు తెచ్చుకొని చక్కగా ఆ యొక్క సత్యనారాయణ స్వామి వ్రతానికి కావాల్సిన అనుష్ఠానాన్నంతా సమర్పించుకొని భార్యా పిల్లలతో కూడి వ్రతం చేస్తున్నాడట. ఆ సమయంన ఒక కట్టెలు అమ్ముకునేటువంటి వాడు శూద్రుడు కట్టెలోని కేక వేసుకుంటూ వచ్చాడు. ఆ యొక్క బ్రాహ్మణ దంపతులకు నమస్కారం చేశాడు. ఓ దంపతులారా, మీరు చేస్తున్న వ్రతం ఏమిటి? ఈ వ్రతం మీ బట్టి బ్రాహ్మలే చేస్తారా, లేక నాబోటి వాడు కూడా చేసుకోవచ్చునా? ఇది చేసుకుంటే కలిగే ఫలితం ఏమిటి అన్నాడు. నాయనా, ఇది బ్రాహ్మడా శూద్రుడా అనే తేడా లేదు. ఎవరైనా ఆచరించక వ్రతము సత్యనారాయణ స్వామి వ్రతము, నా దరిద్రం తొలగిపోవాలని నేను వ్రతం చేసుకుంటున్నాను అంటే చక్కగా ఆ యొక్క శూద్రుడు కూడా స్వామిని వేడుకొని ఆ యొక్క వ్రతానుష్ఠానముని విని తీర్థప్రసాదం తీసుకొని కడుపు నిండా మంచినీళ్ళు తాగి, ఏ సత్యప్రభో, ఎన్ని రోజులు నేను పుల్లలు కట్టెలు అమ్ముకుంటూ బతకను, నా దరిద్రం తొలగిపోతే నేను కూడా వ్రతం చేస్తానని చెప్పి మొక్కి ఆ తీర్థప్రసాదం తీసుకొని ఆ కట్టెల మోపు నెత్తిన పెట్టుకున్నాడు. స్వామి, రేపు నా ఈ కట్టెల మోపు ఎంతకైతే అమ్ముడుపోతుందో ఆ ద్రవ్యాన్ని మొత్తం నీ వ్రతానికి నీ పూజకు వినియోగిస్తానని శబ్దం చేశాడు. సాయంకాలం అయింది, ఎవరు పుల్లలు కొనరు కాబట్టి తన పూరుగుడిసెకు వెళ్ళిపోయాడు. తన పూరుగుడిసెలో కట్టెల మోపును పెట్టుకున్నాడు. చక్కగా స్వామిని తలుచుకుంటూ నిద్రపోయాడు. స్వామి యొక్క అనుగ్రహం కలిగింది. కాలం కాని కాలంలో అకాలపు వానలు పడ్డాయి, కుంభవృష్టిగా వానలు పడి ఆ యొక్క ప్రదేశంలో ఆ పట్టణంలో ఉన్న ప్రజల యొక్క వంట చెరుకు పుల్లలు పిడకలు సమస్తం కూడా తడిచిపోయాయి. వెనకట అందరు కూడా దొడ్లలో ఆరుబయటలు అన్నీ వేసుకుంటారు. ఎండాకాలంలో అన్ని పుల్లలు పిడకలు సమించుకొని వానాకాలం చలికాలంలో ఉపయోగించుకుంటారు. అట్లాగే అందరూ కూడా ఎండాకాలం కదా అని చెప్పి అందరూ బయట వేసుకున్నారు. ఆ వాన కాలం కాని అకాలంగా పడినటువంటి వానకు అన్నీ తడిచిపోయాయి. పాపం ఈ పూరుగుడిసెలో ఉన్న యొక్క ఎండుల పుల్లల మోపును తీసుకున్నాడు. తెల్లవారి స్వామిని తలుచుకుంటూ, ఏ స్వామి, ఈ కట్టెల మోపు ద్రవ్యం మొత్తం నీకే స్వామి అని చెప్పి మొక్కి కట్టెలోని కేక వేసుకుంటూ బాగా ధనికులు ఉండేటువంటి వీధికి బయలుదేరాడు. అందరూ బయటకు వచ్చారు. ఏ కట్టెలవాడా, నేను రూపాయి ఇస్తా, నాకు మోపీరా అన్నాడు. ఇంకొక ఆయన 5 రూపాయలు ఇస్తా అన్నాడు. ఒకడు 10 అన్నాడు. ఈ విధంగా స్వామి యొక్క కృప, ఆయన దయ ఎంత ఉంటే అంత. ఎవడైతే ఎక్కువ బాటగా పెట్టుకున్నాడో ఆ ద్రవ్యానికి ఆ మూట మోపునిచ్చేసి ఆ వచ్చిన ద్రవ్యంతో సత్యనారాయణ స్వామి వ్రతానికి కావలసిన పూజా ద్రవ్యాలు తెచ్చి చక్కగా తన పూరుగుడిసెను అలుక్కొని ఎర్రమట్టితో గద్దెను ఏర్పరచుకొని భార్యా పిల్లలతోటి తనకు కలిగింది తనకు తోచిన విధంగా చక్కగా ఆ యొక్క వ్రతాన్ని శ్రద్ధగా చేశాడట. స్వామి యొక్క కృప వల్ల ఆ బ్రాహ్మడు, ఈ యొక్క కట్టెలు అమ్ముకునే శూద్రుడు అచిరకాలంలోనే ఐశ్వర్యవంతులై ప్రతి మాసము, ప్రతి సంవత్సరము, ప్రతి పౌర్ణాది, సంక్రమణాది, ప్రతి పర్వదయములందు కూడా ఈ యొక్క వ్రతంను చేస్తూ వారికి కలిగిందంతా కూడా బీదవారికి, అనాథలకు, బ్రాహ్మలకు, ఆశ్రమాలకు, ఆలయాలకు, సమస్తమైనటువంటి పుణ్యకార్యాలకు దాన ధర్మాలు చేస్తూ అంత్యకాలంలో విష్ణులోకాన్ని చేరి మోక్షాన్ని పొందాడని చెప్పి ద్వితీయోధ్యాయంలో చెప్పడం జరిగాను. శ్రీమద్ రమారమణ గోవిందో హరి. శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామికి, శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామికి. ఆ పూలు వేసేయండి, కొబ్బరికాయ కొట్టండి. ఓం యాపల నేర్యాపలా పుష్పాయ అచ్చ పుష్పణిం బృహస్పద ప్రసూత ఫల ప్రవర్తనం యస్మాత్ తస్మాశ్మత శాంతిం ప్రయచ్చ మే. రాకేష్, గుమ్మడికాయ ఉందా ఇంట్లో? అడుగు అమ్మను. కొట్టారా? అడుగు. ఓకే ఓకే. కొట్టకపోతే ఇప్పుడు డోర్ దగ్గర కొట్టిద్దామని. రైట్. అమ్మ, ధూపమయ్యి మళ్ళా హారతి వచ్చాయి. ఓం భూర్భువస్వాహ, బెల్లం ముక్కేసి ఓం భూర్భువస్వాహ తత్సవితవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. మూర్ధానం దివోర్చం పృథివ్యా వైశ్వానరామృతాయ జాతమగ్నిం కవిగుం సమ్రాజ్యమదితిం జనాన్నమాసానపాత్రం యంత దేవా ధూపం సమర్పయామి. కర్పూరమంగళ నీరాజనం సమర్పయామి. ఓం ద్వితీయావర్తన కర్పూరమంగళ నీరాజనం. ఓం మూర్ధానం
ఓం హిరణ్యపాత్రం మదవ్యోసానీతి ఏకద బ్రహ్మణముపహరతి ఏకదైవ యజమాన ఆయుస్తేజో దదాతి సంరాజంచ విరాజంచ దశేర్యా రాష్ట్రంచ మాం పరిపాదయాత్ ప్రోక్షా పరిశ్రోచ్చ దేవస్యాత్వా సవితుః శ్రీమద్రమారమణ గోవిందో హరి శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామికి శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామికి. జై. అందరు బొట్టు పెట్టుకున్నారా చూడండి. ప్రభాకర్ రెడ్డి గారు బొట్టు పెట్టుకోలే. రైట్. తృతీయోధ్యాయం మళ్ళా మూడో కథలో గురువుగారిని అడుగుతున్నారు. స్వామి, ఒక బ్రాహ్మడు శూద్రుడేనా వ్రతమును ఆచరించింది? మరి రాజ్యాలను పరిపాలించే రాజులు చక్రవర్తులు ఎవరైనా వ్రతం చేశారా? అట్లా చేసుంటే మాకు చెప్పవలసింది అన్నాడు. ఆయన తుంగధ్వజుడు అనేటువంటి మహారాజు సత్యతందుడట. ఆయన ఎట్లాంటి వాడంటే 10 మందికి అన్నదానం చేద్దామనేటువంటి గుణవంతుడట. ఆయన భార్య 100 మంది 1000 మందికి పెడదామనేటువంటి సాధ్వీమనట. భార్య ఎంత దానం చేస్తే భర్త ఆయుష్ అంత పెరుగుతుంది. అట్లాంటి భార్యతోటి కూడి భద్రశీల నదీ తీరమున ఆ యొక్క విశేషంగా ఆకాశమంత పందిళ్ళు భూదేవి అంత పరుగులతోటి చక్కగా రాజుగారు పరివారంతో కూడి సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నాడట. ఆ ప్రదేశానికి ఒక షావుకారు కోమట ఆయన వజ్రవడూర్యముల వ్యాపార నిమిత్తం వచ్చి అక్కడ ఏదో తిరునాళ్ళ జరుగుతుందని చెప్పి వ్యాపారం చేసుకోవాలని చెప్పి పడవలన్నీ ఒడిన పెట్టుకున్నటువంటి వాడై చక్కగా మంటపాన్ని సమీపించి రాజుగారికి నమస్కారం చేశాడు. ఓ మహారాజా, ఈ నిర్జన ప్రదేశంలో, ఈ అడవిలో, ఈ యొక్క నదీ తీరమున ఇంత వైభవంగా చేస్తున్న క్రతువు ఏమిటి? ఈ క్రతువును మీబోటి క్షత్రియులే చేసుకుంటారా, లేక నాబోటి వాడు కూడా చేసుకోవచ్చునా? ఇది చేసుకుంటే ఫలితం ఏమిటి అని చెప్పి అడిగాడు. నాయనా, ఇది క్షత్రియుడా వైశ్యుడా శుద్రుడా అనే తేడా లేదు. ఎవరైనా ఆచరించదగ్గ వ్రతము పురాణోక్త వ్రతము సత్యనారాయణ స్వామి వ్రతం, అనోభిష్ట ఫలసిద్ధి వ్రతం. నాయన, నాకు వివాహమై 10-15 సంవత్సరములైంది, కానీ సంతానం లేదు. సంతానార్థం నేను వ్రతం చేస్తున్నాను అన్నాడు. ఓహో, అయితే నాకు కూడా సంతానం లేదు రాజుగారు, నాకు కూడా వివాహమై 15 సంవత్సరములైంది, నాకు సంతానం కలుగుతుందంటే నేను కూడా వ్రతం చేసుకుంటానని చెప్పి చక్కగా తీర్థప్రసాదం తీసుకొని తన భార్య అయినటువంటి లీలావతి వద్దకు వెళ్ళాడు ఈ షావుకారి. అమ్మా లీలావతి, ఫలానా రాజుగారు భార్యాసమేతుండై భద్రశీలా నదీ తీరమున వ్రతమును ఆచరిస్తున్నాడు, సత్యనారాయణ స్వామి వ్రతము. ఆ వ్రతం చేస్తే సంతానం కలుగుతుందటమ్మా అనగా ఆ లీలావతి సంతోషించింది. నీవు నేను తప్ప మనకు పిల్లాపీచు లేదు కదా, చక్కగా సంతానం కలిగితే కావాల్సింది ఏముందయ్యా అని చెప్పేసి ఆ తల్లిదండ్రులు, ఆ యొక్క లీలావతి భార్యాభర్తలు ఇద్దరు కూడా ఆ ప్రసాదం తిని స్వామిని మొక్కారు. స్వామి, శీఘ్రముగా మాకు సంతానం అందితే తప్పకుండా నీ వ్రతం చేస్తానని మొక్కి ఆ ప్రసాదం తిన్నారు. స్వామి యొక్క కృప కలిగింది. ఆ లీలావతి కొన్ని మాసములకు గర్భం దాల్చి ఒక ఆడ శిశువునకు జన్మనిచ్చింది. ఆ ఆడ శిశువు పున్నమి నాటి చంద్రుడు ఎట్లా నిండుగా ప్రకాశిస్తుంటాడో అట్లాగే ఆ అమ్మాయి కూడా ప్రకాశిస్తుండటం వల్ల ఆమెకు కళావతి అనేటువంటి నామకరణం చేశారు. బారసాల రోజున, అమ్మాయి నామకరణం రోజున భార్య గుర్తు చేసింది షావుకారికి, ఏమండి సంతానం కలిగితే వ్రతం చేస్తానని మొక్కాం కదా, వ్రతం చేద్దామంటే, పిచ్చిదానా, ఇప్పుడు అమ్మాయి ముద్దు ముద్ద చూసుకోలే, వచ్చిన చుట్టాలను మర్యాదలు చేసుకోలే, ఇప్పుడు పూజలు పునస్కారాలు ఎందుకమ్మా, అమ్మాయి అక్షరాభ్యాసం అప్పుడు చేద్దామన్నది. సరేనన్నది. భర్త మాటకి ఎదురు చెప్పలేదు. కాలం గడుస్తుంది, అమ్మాయి పెరిగింది, అక్షరాభ్యాసం వచ్చింది. అక్షరాభ్యాసం అప్పుడు మళ్ళా గుర్తు చేసింది, ఏమండి మొక్కుంది కదా, నోమును యాచుకోవాలి కదా, ఇప్పుడు కాదులేవే, పదే పదే చెప్పకు, నాకు గుర్తుంది, అమ్మాయి పెళ్లిలో చేద్దాం, అప్పుడైతే అల్లుడు కూడా ఉంటాడు, నలుగురం కూర్చొని చేద్దామన్నాడు. ఈ విధంగా కాలం గడుస్తుంది. 18-12 వర్షేన కన్యా వివాహం ఆచరేత్. 8-12 ఏళ్లకే వెనకట అమ్మాయిలకు వివాహం చేసేవారట. అట్లాంటిది తన కుమార్తెకు వయసు వచ్చిందని తెలుసుకొని తన వద్ద పనిచేస్తున్న గుమస్తాలను పిలిచాడు. అరే, నా కుమార్తెకు వివాహ సమయం వచ్చింది, నా కుమార్తెకు తగినటువంటి వరుణ్ణి తీసుకురావాలి. ఎట్లాంటి వాడు? సుందరం బాలం వణిక్పుత్రం సహగుణాన్వితం. సుందరుడు, గుణవంతుడు, ఒక్కడే కుమారుడు, ఐశ్వర్యవంతుడు, ఇన్ని లక్షణాలు ఉన్నాన్ని పట్టుకొని రావాలి అన్నాడు. అన్నీ తిరిగారు, డబ్బులు తీసుకున్నారు, అన్ని క్షేత్రాలు పరిగణాలు అన్నీ తిరిగారు. ఎక్కడా కూడా షావుకారంత ధీటైనటువంటి ఐశ్వర్యవంతుడు కానీ, షావుకారు చెప్పినటువంటి లక్షణాలు ఉన్నటువంటి వరుడు కానీ దొరకలేదు. అలసిపోయారు. కంచి వరదరాజస్వామిని చేరుకున్నారు. స్వామి, మా యజమాని ద్రవ్యంతో ఇన్ని క్షేత్రాలు తిరిగాము, ఇన్ని పుణ్యక్షేత్రాలు తిరిగాము,
కానీ ఎక్కడా అమ్మాయికి తగ్గటువంటి వరుడు దొరకలేదు. ఇక వరప్రదాతవు నీవే కాబట్టి కంచి వరదరాజస్వామివి, నీవే మాకు వరం ఇవ్వాలని సాష్టాంగ నమస్కారం చేశారు. కాంచీపురంలో కొంతమంది వైశ్యులు ఎక్కువ ఉన్నారట, జనసాంద్రత. అందులో ఒకళ్ళని చూసుకున్నాడు, చక్కటి గుణవంతుడు, చదువుకున్నవాడు, అందగాడు, అన్నీ ఉన్నాయి కానీ ఐశ్వర్యం లేదు. సరే అనుకున్నారు, ఏదో ఒకదానికి సర్దుకుపోవాలనుకొని అన్నీ లేకున్నా, ఐశ్వర్యం లేకున్నా అన్నీ ఉన్నాయని చెప్పి పట్టుకొని వచ్చారు. అయ్యా షావుకారి, నువ్వు చెప్పిన లక్షణాలన్నీ ఉన్నాయి కానీ ఈయనకు నువ్వు చెప్పినంత ఐశ్వర్యం లేదయ్యా, కడు బీదవాడు అన్నాడు. అరే, నాకున్నది ఒక్కతే కుమార్తె కదా, అట్లాంటి దాన్ని దరిద్రుడికి బీదవాడికి ఇస్తానా, నేను ఈ పెళ్లి చేయను పొమ్మను అన్నాడు. ఆ చుట్టాలు పెద్దవాళ్ళందరూ ఇరుగు పొరుగు వారు చెప్పారు, నాయనా నీకున్నది ఒక్కతే బిడ్డ, నీ ఆస్తి మొత్తం తినవలసింది అదే కదా, అబ్బాయి గుణవంతుడు, చూస్తే ముఖంలో మంచి లక్షణాలు కనపడుతున్నాయి, అమాయకుడు రా, ఐశ్వర్యం ఉంటే మన వ్యసనాలుండి నీ బిడ్డ సుఖపడతాడుంటున్నావా, కాదు కదా, అబ్బాయి మంచివాడు, ఇవ్వు చక్కగా సుఖపడుతుందని చెప్పాడు. సరే అనుకున్నాడు, పెద్దల మాట విన్నాడు. 16 రోజులు వైభవంగా వివాహం చేశాడు. వివాహ కాలంలో వ్రతము నోము మర్చిపోయారు. అల్లుడికి తెలియదు, ఈ అమ్మాయికి తెలియదు నోములు మొక్కులని ఏమి తెలియదు. వచ్చిన చుట్టాలందరూ కూడా ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు. పెళ్లిళ్ళకు 16 లక్షలు ఖర్చులు పెట్టుకున్నారు. ఆ ఖర్చులన్నీ లెక్కలేసుకున్నాడు. ఇక కూర్చొని తింటే గుట్టలు తరిగిపోతాయి, ఆస్తులు తరిగిపోతాయి, ఇక ఇప్పటి వరకు నేనే కష్టపడ్డా, ఇక నా అల్లుడికి కూడా వ్యాపార లౌక్యం నేర్పాలనుకున్నాడు. ఆ పెళ్లికి చేసినటువంటి తినుబండారాలు, లడ్డు వగైరాలు మూటలు కట్టుకొని చక్కగా ఆ యొక్క పిండి పదార్థాలన్నీ కూడా ఆ యొక్క పడవలలో పెట్టుకొని వ్యాపార నిమిత్తము చంద్రకేతు మహారాజు పట్టణానికి వెళ్ళారట. శ్రీమద్ రమారమణ గోవిందో హరి తృతీయావర్తనం సమర్పయామి. శ్రీ రమాసైత సత్యనారాయణ స్వామికి పూలు వేసి కొబ్బరికాయ కొట్టండి. శ్రీ రమాసైత సత్యనారాయణ స్వామికి. పంతులు గారికి జై. అయిపోలే అప్పుడేనా? ఇంకా రెండు ఉన్నాయి. యాక్చువల్గా అయితే 25 అంట రాకేష్, 25 వినాలి యాక్చువల్గా నువ్వు. వాళ్ళ వాయిస్ క్లారిటీ మనకు వినపడుతుంది. పార్టీస్ వాళ్ళు ఓకే రైట్, వాయిస్ క్లారిటీ మనది ఉన్నట్టు. అమ్మ పసుపు కుంకుమ వేసి మళ్ళీ ఆగ్రత్తులు ధూపం వేసి హారతి. ఓమోర్ధానం దివో తృతీయావర్తన ధూపదీప నైవేద్య కర్పూర నీరాజనం. ఓం ధూపమూర్ధానం దివోర్తం మృదూయ వైశ్వానరామృతాయ జాతమగ్నం కవిజం సామ్రాజ్యమదితం జనాన్నమాసాన్నపాత్రం జనయంత దేవాః. ధూపం సమర్పయామి, కర్పూర నీరాజనం సమర్పయామి. ప్రోక్ష పరిశోచ దేవస్యాత్వాసవితు. మంగళం కోసలేంద్రాయ మానీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. మంగళాశాసన ప్రేమదాచార్య పురోగమై సర్వైచ్చ పూర్వై ఆచార్యై సుస్కృతాయాస్తు శుభమంగళం. దేవస్యాత్వాసవితోః ప్రసవోస్విర్గో బాహుభ్యాం పూష్ణహస్తాభ్యాం మాదాదయా. శ్రీమద్ రమారమణ గోవిందో హరి. శ్రీ రమాసైత సత్యనారాయణ స్వామికి. శ్రీ రమాసైత సత్యనారాయణ స్వామికి. అయితే మళ్ళా గురువుగారిని అడిగారు, మొక్కుకున్నానక సంతానం కలిగినానక మొక్కు తీర్చుకోకపోతే జరిగే కష్ట నష్టాలు ఏమిటి గురువుగారు, తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, ఏమైంది, మాకు వివరం చెప్పవలసిందని మళ్ళా గురువుగారిని అడిగారు. నాయనా, ఆ షావుకారికి ధనం మీద వ్యాపారం మీద ఉన్న వ్యామోహం కించిత్ కూడా భగవంతుడి మీద లేదు. పోయి ఆయన వ్యాపారం కోసం చంద్రకేతు మహారాజు పట్టణానికి వెళ్ళాడు. చంద్రకేతు మహారాజు పట్టణంలో ప్రజలంతా కూడా సత్యసంధులట, ఇళ్లకు తలుపులు కూడా ఉండవట ద్వారాలకి. అట్లాంటి రాజ్యంలో సాక్షాత్తు రాజుగారి తిజోరీలోనే మాయాదొంగలు పడి
రాజుగారి యొక్క త్రిజోరీనంతా కొల్లగొట్టి మూటలు కట్టుకొని బట్టలకు కనపడుతూ దొంగతనం చేసి వాళ్ళు ముందు పరిగెట్టడం వీళ్ళు వెనక పరిగెట్టడంగా జరిగిందట. అయ్యో, ఈ మామ అల్లుళ్ళు వ్యాపారం కోసం వచ్చారు. ఎక్కడైనా ఒక సత్రంలో రూమ్ తీసుకొని ఉండాలంటే సత్ర యజమానికి ఇంత డబ్బులు కట్టాల్సి వస్తుంది. ఆ డబ్బులు కట్టడం ఎందుకని చెప్పి బిజినతనము పిసినారితనంతో ఒక చెట్టును చూసుకున్నారో ఆ చెట్టు కింద పడుకున్నారట. ఈ యొక్క మాయా దొంగలు ముందు పరిగెడుతూ వచ్చి ఆ యొక్క దొంగిలించినటువంటి మూటలను ఈ యొక్క మామాళ్ళ వద్ద పడేసి వాళ్ళు అంతర్ధానమైపోయారు. వెనుక పరిగెడుతూ వచ్చినటువంటి రాజభటులు వీళ్ళే నిద్రపోతూ నటిస్తున్నారు, దొరుకుతామని చెప్పి వీళ్ళే దొంగలు అని చెప్పేసి దెబ్బలు కొట్టి ఆ మూటలు ఈ మూటలు తీసుకొని చక్కగా రాజు వద్దకు వచ్చారు. వాళ్ళిద్దరిని పట్టుకొని, రాజా, వీళ్ళు దొంగతనం చేసి వెళ్తుంటే పట్టుకొచ్చాము చూడండి అని చెప్పి రాజుగారి మూటలు ఇప్పారు. ఆ మూటల్లో రాజుగారి ముద్రికలు, ఆయన రాజ్యానికి కావాల్సినటువంటి ఆ యొక్క ధనము, ఆ ముద్రికలు అన్నీ కనపడ్డాయి. పక్క మూటలు ఇప్పారు, అవి ఇంకెక్కడో కొట్టుకొచ్చారంటుంది. అవి ఇవి రెండు తీసుకొని తిజోరిలో దమ చేసి మామ అల్లుళ్ళని జైల్లో వేయమని చెప్పాడు. చూడండి, సిరిదా వచ్చిన వచ్చును, సిరిదా పోయిన పోవను. అమ్మవారి కృప ఉంటే ఏ పని చేయకున్నా కూడా అమ్మవారు వచ్చి ఇంట్లో కూర్చుంటుందట లక్ష్మి. అమ్మవారి కృప లేకుంటే ఎన్ని యజ్ఞ యాగాలు చేసినా కూడా నిలబడదట. అట్లాంటిది ఈ షావుకారు చేసిన పాడు పనికి వాడి ధనంతో పాటు రాజుగారి ధనం కూడా మొత్తం తీసుకున్నాడు. ఆ యొక్క అమ్మాయి లీలావతికి కళ్ళు పోయాయి. ఇంటి దగ్గర ఐశ్వర్యమంతా పోయింది. తినటానికి తిండి లేక కడు దుఃఖపీడితులై అందరిలోకి వెళ్ళి బిచ్చమెత్తుకొని తిని కాలం గడుపుతున్నారట ఈ యొక్క తల్లి కూతుళ్ళు. వీళ్ళేం జైల్లో పడ్డారు. గడ్డాలు మీసాలు పెరుగుతున్నాయి. ఆ యొక్క దుర్భరమైనటువంటి జీవితం గడపలేక అమ్మాయి అందరిళ్ళకి వెళ్ళి బిచ్చమెత్తుకొచ్చి ఒక రోజున ఒకరింటికి బిచ్చానికి వెళ్ళి రాత్రి ఆలస్యంగా ఇంటికి వస్తుంది. తల్లి కోపం వస్తుంది. అమ్మా, వయసులో ఉన్న ఆడపిల్లవు, నీ భర్త లేని సమయమున ఇంత రాత్రి వరకు తిరిగితే చూసే అమ్మ లెక్కలు ఏమనుకుంటారే అని చెప్పి గట్టిగా మందలించింది. అమ్మా, నేనేం తప్పు పని చేయలే. ఫలాని వారింటికి బిచ్చానికి వెళ్ళా. వారింట్లో ఏదో వ్రతమట, సత్యనారాయణ స్వామి వ్రతమట. మరి ఆ వ్రతం మధ్యలో మనకు ప్రసాదం పెట్టరు కదనే, అందుకే వ్రతమైన దానిక ఉండి ప్రసాదం తెచ్చాను, అందుకే ఆలస్యమైంది. అప్పుడు తల్లి కళ్ళం బట్టి నీళ్ళు వచ్చాయట. పిచ్చిదానా, నువ్వు పుట్టకముందు నేను మీ అయ్య మొక్కుకున్నాము వ్రతం చేస్తామని. నువ్వు పుట్టినాక నేను 2 సార్లు గుర్తు చేస్తే మీ అయ్య నీ పెళ్లిలో అన్నాడు. ఆ పెళ్లిలో అడావుడిలో నేను కూడా మర్చిపోయాను. స్వామి మొక్కు తీర్చుకోలే, అందుకని ఇన్ని కష్టాలు పెడుతున్నాడు అని బోరును ఏడుస్తుంటే తల్లిని ఓదార్చింది. అమ్మా, ఏడవకు, మనం కొండంత దేవుని కొండంత పత్తి పెట్టాం కదా, మనం కూడా వ్రతం చేద్దాం యథాశక్తి అని చెప్పి తెలిసిన వారిలోకి వెళ్ళి, అమ్మా, మేము నోచుకుంటున్నాం, మాకు ధనసాయం చేయండి అని చెప్పి అందరినీ రూపాయలు వసూలు చేసుకొని చక్కగా వచ్చిన డబ్బులన్నీ పోగేసుకున్నారు. ఆ సత్యదేవుని వ్రతానికి కావలసిన పూజా ద్రవ్యాలు తెచ్చుకున్నారు. స్వామికి సంతోషం అనిపించింది. వెంబటే చంద్రకేతు మహారాజు స్వప్నంలో ప్రత్యక్షమయ్యాడు. రాజా, నువ్వు నా భక్తుల్ని కారాగారంలో వేశావు, తక్షణం వాళ్ళని విడుదల చేయి, లేకపోతే నీ 9 కుమారులను నీ రాజ్యాన్ని అతలాకుతలం చేస్తానని ప్రతిధ్వనించాడట. తెల్లవారుజామున వచ్చిన కళ అది భగవంతుడు. స్వప్నంలో భయం వేసింది రాజుగారికి. మంత్రిని పిలిచాడు. ఏమయ్యా మంత్రి, ఎవరో భక్తుల్ని జైల్లో వేశామట, ఎవరు భక్తులు ఎవరు దొంగలు తెలియదు కదా అన్నాడు. ఆ రాజా, భగవంతునితో పెట్టుకుంటే ప్రమాదము, చక్కగా నీవు ఆ యొక్క ఎట్లయితే విచారణ లేకుండా లోపలేసావో అట్లనే అందరినీ కూడా విడుదల చేయమన్నాడు. వీళ్లతో పాటు దొంగతనాలు చేసిన అసలు దొంగలు కూడా బయటపడ్డారు. అందరికీ కూడా క్షురకర్మలు చేయించి మంగళ స్నానాలు చేయించి చక్కగా భోజన తాంబూలాలను ఇచ్చి వారి దగ్గర తీసుకున్న దానికంటే దిగుణంగా 2 రెట్లు అధికంగా ఇచ్చాడు. ఈ షావుకారికి సంతోషం అనిపించింది. 6 నెలలు జైల్లో పెడితేనే 5 లక్షల వరాలు ఇచ్చాడు. మనం సంవత్సరం అంతా కూడా కష్టపడ్డ 1,00,000 వరహాల మిగలు వ్యాపారంలో ఇంకా 6 నెలలు జైల్లో పెడితే ఇంకా ఎక్కువ వస్తుందేమో అనుకున్నాడు ఈ యొక్క దుర్మార్గుడు. కానీ రాజుగారి శిక్ష అంటే ఎంతో పాపము, చూస్తే నలుగురు ఏమని అనుకుంటారని జ్ఞానం లేదు. వాడికి ధనం మీదనే వ్యామోహం. గబగబా ఆ యొక్క రాజుగారు ఇచ్చినటువంటి ఆ 1,00,000 వరాలన్నీ మూటలన్నీ పడవలలో పెట్టుకున్నాడు. ఇక ఆ యొక్క పడవ నడిపి వాడికి చెప్పాడు, అరే తొందరగా పోదామని. ఈ లోపల సాధు రూపంలో సత్యనారాయణ స్వామి ప్రత్యక్షమయ్యాడు. ఏ షావుకారి, నీ పడవలో ఏమున్నవయ్యా అన్నాడు. నా పడవలో ఏముంటే వీడికి ఎందుకు అనుకున్నాడు, అబద్ధమాడాడు. నా పడవలో ఏమి లేవయ్యా, ధనము కనకాలు ఏమి లేవు. నా పడవలో పుల్లలు పిడకలు తప్ప తినుబండారాలు లేవు, వజ్రవడూర్యాలు అంతకంటే లేవు, నేను కల్ప వ్యాపారిని అన్నాడు. 3 సార్లు అడిగాడు. 3 సార్లు అదే అబద్ధమాడాడు. సరే,
తదాస్తు, నీ నోటి నుంచి ఏవైతే వచ్చినాయో అవే ఉండుగాక అన్నాడు. అందుకని ధనం ఉంచుకొని లేదు లేదు అంటే అమ్మవారి కోపం వస్తుందట, వెళ్ళిపోతుందట. ఈ షావుకారు ధనమంతా మాయమైంది, పుల్లలు పిడకలు వచ్చాయి, మూర్ఛలు వచ్చి పడిపోయాడు షావుకారి. అల్లుడు నీళ్లు చల్లాడు. మామగారు ఎంత పెద్దవారు మీరు వయసులో, అట్లాంటిది అబద్ధాలు ఆడవచ్చునా? నాలాంటి చిన్నవాళ్ళు తెలిసక తెలుసో అబద్ధం ఆడితే చెప్పే వయసు మీది, అట్లాంటిది మీరు ఆయన సాధువు ఎంతో చక్కగా సంబోధించాడు. ఏమున్నవంటే దానం చేస్తే రూపాయి అర్ధ చేయండి, లేకపోతే లేదంటే వెళ్ళిపోతాడు కదా, ఉన్నాయి లేవు అని చెప్పి అబద్ధం ఆడటం తప్పు కదా, చెంపలేసుకోమన్నాడు. ఆ యొక్క చెట్టు కింద కూర్చొని తపస్సు చేస్తున్న ఆ సాధువు దగ్గరికి పోయి చెంపలేసుకున్నాడు. స్వామి, నేను బతుకున్నంత కాలం కూడా అబద్ధం ఆడను, నాకు కలిగిందంతా కూడా పుణ్యకార్యాలకే వినియోగిస్తాను, నన్ను క్షమించు అని చెప్పి చెంపలేసుకున్నాడు. స్వామి యొక్క కృప వల్ల ఆ పడవలో ఆ ద్రవ్యం యథావిధిగా వచ్చింది. సంతోషపడ్డాడు. ఇక ఈలోపు ఇంటికి ఒక వర్తమానం పోయింది. తల్లి కూతుళ్ళు ఎప్పుడైతే సత్యనారాయణ స్వామి వ్రతానికి సంసిద్ధమయ్యారో భర్తలు వస్తున్నారని తెలవగానే ఆ పూజ మీద శ్రద్ధ పోయింది. ఆ కథను సరిగా వినలే, పూజ సరిగా చేయలే, కనీసం తీర్థప్రసాదం కూడా స్వీకరించకుండా గబగబా ఏటికి వచ్చారట. ఆ వచ్చినటువంటి పడవ నీళ్లలో మునిగిపోయింది. భర్తలు లేని దానికి మేమెందుకు అనుకున్నారు, వీళ్ళు కూడా నీళ్లలో దూకబోయారు. అశరీరవాణి ప్రతిధ్వనించింది. అమ్మా లీలావతి, కళావతి, మీకు భర్తల మీద ఉన్న ప్రేమ భగవంతుని మీద లేకపోయింది. కనీసం శ్రద్ధగా పూజ చేయకపోయినా ప్రసాదం అన్నా తిని రావాలి కదా, ప్రసాదాన్ని పరిశుద్ధించి వచ్చారు కాబట్టి మీకు ఈ శాస్తి జరిగింది. తక్షణం మీరు వెళ్ళి స్వామి యొక్క ప్రసాదం తీసుకోండి అని చెప్పగా ఇంటికి వచ్చారు. మళ్ళీ ఆ స్వామిని పునఃప్రతిష్ఠ చేసుకున్నారు. శ్రద్ధగా వ్రతం చేసి తీర్థప్రసాదం వారు పుచ్చుకొని చక్కగా భర్తలకు కూడా తీసుకొని ఎటుకు వచ్చారు. అప్పుడు స్వామి యొక్క కృప వల్ల ఆ మునిగిపోయిన పడవ ఒడ్డుకు చేరుకుంది. మామాళ్ళు క్షేమంగా ఇంటికి వచ్చారు. నలుగురు కూడా కూర్చొని మళ్ళా సత్యనారాయణ స్వామి వ్రతం శ్రద్ధగా చేసుకొని వారికి కలిగిందంతా కూడా పుణ్యకార్యాలకు వినియోగిస్తూ అంత్యకాలంలో విష్ణులోకాన్ని చేరి మోక్షాన్ని పొందారని చెప్పి సూతమహాముని తన శిష్యులైన శౌనకాదృశ్యాదులకు చతురోధ్యాయంలో చెప్పడం జరిగింది. శ్రీమద్ రమారమణ గోవిందో హారి. శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామికి. కొబ్బరికాయ కొట్టమ్మా, పూలు వేయండి. ఓం యాపలనేర్యాపలా పుష్పాయ ఆచ్య పుష్పణిం బృహస్పద ప్రసూద ఫల ప్రవర్తనం యస్మాత్ తస్మాత్ శ్రీమత శాంతిం ప్రయచ్చమే. నారికేళ ధూపదీప నైవేద్యం సమర్పయామి. మంగళ నీరాజనం చతుర్ధావర్తన కర్పూర నీరాజనం. ఓం మూర్ధానం దివోర్తం పృథువ్యా వైశ్వానరామృతాయ జాతమగ్నం కవిగం సామ్రాజ్యమదితం జనానమాసానపాత్రం జనంత దేవాః ధూపం సమర్పయామి. కర్పూర నీరాజనం. ఓం భూర్భువస్వః తత్సవితవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం హిరణ్యపాత్రం మదవ్యోసానీతి ఏకద బ్రహ్మణముపహరతి ఏకదైవ యజమాన ఆయుస్తేజో దదాతి సమ్రాజం చ విరాజం చ దశీర్య రాష్ట్రం చ మాం పరిపాదయాత్. చతుర్ధావర్తన కర్పూర మంగళ నీరాజనం. మంగళం కోసలేంద్రాయ మనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైచ్చ పూర్వై ఆచార్యై స్వస్కృతాయాస్తు శుభమంగళం. నీళ్ళు తిప్పమ్మా. శ్రీమద్ రమారమణ గోవిందో హారి. శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామికి. శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామికి. శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామికి. అద పంచమోధ్యాయ. అందరికీ పూలు అక్షింతలు ఇవ్వు, మీరు కూడా పూలు పట్టుకోండి. పంచమోధ్యాయం 5వ కథ. అమ్మా మళ్ళా గురువుగారిని అడుగుతున్నారు. గురువుగారు
భగవంతుని ప్రసాదాన్ని పరిత్యజించడం పాపమా? అట్లా పరిత్యజించిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పవలసిందన్నారు. ఆయన భగవంతునికి నైవేద్యమైంది భగవంతునితో సమానము, అట్లాంటి దాన్ని పరిత్యజిస్తే పాపము. అట్లా పరిత్యజించినటువంటి రాజుకు జరిగిన శాస్తి చెప్తున్నాను వినండి అన్నాడు. ఉల్కామున్ అనేటువంటి మహారాజు సత్యసంధుడు. అట్లాంటి రాజు సాముడు ఎంత చక్కటి పరిపాలన చేశాడో అంత చక్కటి పరిపాలన చేస్తున్నా ప్రజలకు కొన్ని కష్టాలు వచ్చాయట. ఎట్లా అంటే రాజ్యానికి ఒక క్రమం ఉంటుందట. ఆ యొక్క పల్లెను ఆనుకొని కుగ్రామము, కుగ్రామాన్ని ఆనుకొని అడవిలో ఉండేటువంటి మృగాలు, ఇవన్నీ కూడా పులులు, సింహాలు, తొడేలు, మెకాలన్నీ పల్లె ప్రజానీకాన్ని మీద పడి ఆ పల్లె ప్రజానీకం యొక్క పశువులను, ఆవులను, గేదెలను తినివేస్తున్నాయట రాత్రిపూట. పశువులు లేకపోతే భూమి దున్నుకోలేక, వ్యవసాయం చేసుకోలేక, రాజుకు భూమి శిస్తు కట్టలేక ఈ ప్రజలంతా అల్లాడిపోతూ మూకుమ్మడిగా రాజు వద్దకు వెళ్ళారు. మహారాజా, మేము వేరే రాజ్యాలకు వెళ్తాం, మాకు అనుమతి ఇవ్వండి అన్నాడు. ఆయన కోపం వచ్చింది. ఎందుకురా, నేనేం కష్టాలు పెట్టాను? మీరు వేరే రాజ్యాలకు వెళ్తే అక్కడ రాజు ఏమనుకుంటాడు? ఆ రాజు ఎంత దుర్మార్గుడో, ఎన్ని కష్టాలు పెట్టాడో, వాళ్ళు వలసలు వచ్చారని చెప్పి అనుకుంటాడు కదా. నా వల్ల మీకేం కష్టం వచ్చిందిరా అన్నాడు. రాజా, నీ వల్ల మాకు కష్టం లేదయ్యా. మా కష్టమంతా కూడా అడవిలో ఉండే మృగాల వల్ల. అవి రాత్రిపూట మా పల్లెల మీద పడి మా పశువులను తినివేస్తున్నాయి. ఒక్క పశువు కూడా లేదు భూమి దున్నుకోవటానికి. ఇక మేము భూమి దున్నుకొని వ్యవసాయం చేస్తేనే కదా మీకు శిస్తు కట్టేది, మేము శిస్తు కడితేనే కదా నువ్వు రాజ్యభారం మోసేది. అందుకే మాకు సెలవు అన్నాడు. పాపం వాళ్ళు అన్న దాంట్లో న్యాయం ఉంది కాబట్టి రాజుకు కూడా బాధ వేసింది. సైన్యాన్ని తీసుకున్నాడు, అడవికి వెళ్ళాడు. అడవిలో ఉండే క్రూరముగాలన్నింటినీ కూడా వేటాడి అలసిపోయి ఒక రాగి చెట్టు కింద పడుకున్నాడట. అక్కడికి ప్రతి సంవత్సరం కూడా కొంతమంది గొల్ల పిల్లలు ఆవులను కాసుకునే వాళ్ళు ప్రతి సంవత్సరం అక్కడ సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తారట. ఆ వ్రతం చేసుకున్నప్పుడు అక్కడ రాజుగారు పడుకొని ఉన్నాడని చెప్పి ఆయనకు కూడా ఇంత ప్రసాదం పెట్టాలి. ఆ యొక్క దూసరి వడ్లను దంచి ఆ బియ్యపిండిని, ఆవు పాలు, బెల్లాన్ని కలిపి సత్యనారాయణ స్వామికి నైవేద్యం పెట్టారు. రాజుగారికి ఇంత మర్రి ఆకులో పెట్టి అక్కడ కాపలా ఉన్న భటులందరికీ కూడా ప్రసాదం వినియోగం చేసి వారు కూడా తిని వారి భార్యాపిల్లలకు మూటలు కట్టుకొని వాళ్ళు అక్కడి నుంచి నిష్క్రమించారట. ఈ లోపల రాజుకు మేలుకొచ్చింది. ఏమిట్రా, ఈ ఆకులో ఉన్న పదార్థం ఏమిటి అని అడిగాడు భటుల్ని. రాజా, ఎవరో గొల్లపిల్లలట, పశువుల కాపర్లు ఇక్కడ ప్రతి సంవత్సరం వ్రతం చేసుకుంటారట. వారు కూడా వ్రతం చేసుకున్నారు, సత్యనారాయణ స్వామి వ్రతము. ఆ వ్రతానికి పెట్టిన నైవేద్య ప్రసాదం అది గోధుమ, బియ్యపిండి, బెల్లం అని చెప్తే ఆయన కోపం వచ్చింది. నేను రాజును, క్షత్రియుడిని, శూద్రులు గొల్లపిల్లలు పెట్టిన బియ్యపిండి, బెల్లం తింటానా? నేను తలుచుకుంటే ఆవు పాలు, పంచదార, గోధుమ పిండి, నెయ్యి నాకేది తక్కువరా? నేనేమైనా అదమున్నా అని చెప్పి అహంకారం చేత ఆ ప్రసాదం ముట్టుకోకుండా గబగబా రథం ఎక్కి కూర్చున్నాడు. అప్పటి వరకు కాపలా కాసిన భటులంతా మూర్చిల్లిపోయారు. చక్కగా నీడ చల్లటి గాలినిచ్చిన చెట్టు నిలువునా ఎండిపోయింది. రథానికున్న గుర్రాలు మూర్చిల్లిపోయాయి. ఎటు చూసినా అగమ్య గోచరమైన దుశ్శకునాలు. రాజుకి ఏం తోచలేదు. కాళ్లకు బుద్ధి చెప్పాడు, నడుచుకుంటూ అంతఃపురానికి వచ్చాడు. తన 9 కుమారులు మూర్చిల్లిపోయారు. మంత్రిని పిలిచాడు. ఏమయ్యా మంత్రి, ప్రజల కష్టాలు తీర్చడానికే కదా నేను వేటకు వెళ్ళాను. మృగాలను చంపటం క్షత్రియ ధర్మం కదా, అందులో పాపమేం లేదు కదా. పాపమేం లేదు రాజా. మరేంటయ్యా, నేను మంచి చేయటానికి పోతే నాకింత చెడు జరుగుతుంది అని చెప్పానంటే నువ్వేం చేసావో చెప్పమన్నాడు. ఎవరో చెట్టు కింద పడుకున్నాను, గొల్ల పిల్లలట సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నారట, బియ్యపిండి, బెల్లం కలిపిన ప్రసాదాన్ని నాకు మర్రి ఆకులో పెట్టారు అన్నాడు. మరి వాళ్ళు శూద్రులు కదా, ఆ ప్రసాదం నేను ముట్టుకోలేదన్నాడు. రాజా, ఎంత తప్పు చేశావయ్యా, నువ్వు ఎవరివి? పృథ్వీపతివి. పృథ్వీపతి రాజు అంటే నీ పృథ్వీ మండలం మీద ఉన్న ప్రతివాడు నీ పుత్ర సమానుడే. నీ కొడుకు పెడితే నువ్వు తినవా? అట్లాంటిది రాజుకు అటువంటి భేదం ఉండకూడదు. క్షత్రియ ధర్మం వేరు, రాజధర్మం వేరు నాయన. నేను చెప్తున్నాను, నువ్వు పెద్ద తప్పు చేశావు. నువ్వు తక్షణం వెళ్ళి ఆ యొక్క ప్రసాదం తిను, లేకపోతే నీకు కూడా ఏమైనా జరగవచ్చు అన్నాడు. వెళ్ళాడు. మళ్ళా అంతఃపురాన్ని వీడు అడవికి వచ్చాడు. అడవిలో ఆకులో పెట్టిన ఆ ప్రసాదాన్ని పక్షులు తినివేశాయి. ప్రసాదం దొరకలేదు. ఆ యొక్క గొల్లపిల్లలంతా ఇక సూర్యుడు దిగిపోతున్నాడు, సూర్యాస్తమయం అవుతుందని చెప్పి ఆ యొక్క అందరు ఆవులను మలుపుకొని ఇళ్ళకు వెళ్తుంటే వాళ్ళని పిలిచి బతిలాడి వాళ్ళు చీమిడి, మొక్కు, చెముట నానాక్లేశంగా చూస్తేనే వాకరు పుట్టేట్టుగా ఉన్న వస్త్రంలోనైనా కట్టుకున్న దాన్ని బతిలాడి చేతిలో తీసుకొని కళ్ళకత్తుకున్నాడు. ఏ సత్యప్రభో, ఈ దాసుని తప్పును మన్నించు తండ్రి. నేను బతికున్నంత కాలం కానీ
భగవంతుని కానీ భాగవతుని కానీ ప్రసాదాన్ని కానీ అపచారం చేయను, నన్ను క్షమించు స్వామి అని చెంపలేసుకున్నాడు. ప్రసాదం తిన్నాడు. నేనే కాదు, నా రాజ్యం మొత్తం కూడా నీ వ్రతం చేయిస్తానని చెప్పి శపథం చేశాడు. ప్రసాదం తిన్నాడు. రాజుకు పూర్వ వైభవం వచ్చింది. చక్కగా అంతఃపురాన్ని అలంకరించుకున్నాడు. రాజ్యం మొత్తం కూడా అందరికీ ధన సాయం చేశాడు వ్రతం చేసుకోమని. తాను కూడా వ్రతం చేసుకొని భార్యాపిల్లలతో కూడి చక్కగా ఈ యొక్క వ్రతానుష్ఠాన ఫలితాన్ని అనుభవిస్తూ తనకు కలిగిందంతా కూడా శుభకార్యాలు చేస్తూ అంత్యకాలంలో విష్ణులోకాన్ని చేరి మోక్షాన్ని పొందాడని చెప్పి సూతమహాముని శౌనకాదృశ్యాదులకు రేవాఖండంలో స్కందపురాణమున నైమిషారణ్యంలో పంచమోధ్యాయంగా వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు నారదుడికి చెప్పిన విషయాన్ని సవివరంగా చెప్పడం జరిగింది. శ్రీమద్ రమారమణ గోవిందో హరి. శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామికి జయను. హాయ్. జై బోలో పంతులు గారికి అను. పంతులు గారికి జై. రైట్. నిలబడండి, నిలబడేసి పూలు వేయండి. రాకేష్ నిలబడండి. నిలబడి పూలు వేసేసి కొబ్బరికాయ కొట్టండి. యాజ్ స్టీజ్గా హారతి ఇవ్వండి. లేచి పూలు వేయండి. పూలు వేసాక కొబ్బరికాయ కొట్టు. ఓం యాపల నేర్యాపలా పుష్పాయ ఆచ పుష్పణం రోస్పద ప్రసూద ఫల ప్రవర్తనం యస్మాత్ తస్మాత్ శ్రీమత శాంతిం ప్రేచ్ఛమే. శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి పంచమావర్తన నారికేళం సమర్పయామి. ధూపదీప నైవేద్యం సమర్పయామి. అట్లాగే దుబాయ్ స్పెషల్స్ ఏం చేశారు అక్కడ పెట్టండి. మా ఊరి వంటలు, ప్రసాదాలు పెట్టండి. తులసి లేదన్నా ఓం మూర్ధానం దిగోర్తం మృదువ్య వైశ్వానరామృతాయ జాతమగ్నం కవిధం. పొడి ప్రసాదం కూడా పెట్టండి. మొదలు హారతి ఇవ్వమ్మ. 5వ కథ హారతి ఇవ్వమ్మ వైష్ణవి. రాకేష్కి మంచి భార్య దొరికింది. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. పంచమావర్తన కర్పూర నీరాజనం. ఓం హిరణ్యపాత్రం మద వ్యోసానీతి ఏకదా బ్రహ్మణముపహరతి ఏకదైవ యజమాన ఆయుస్తేజో దధాతి. నీళ్లు తిప్పమ్మా. నీళ్లు తిప్పి మీరు నిలబడి అక్కడ భూమిని శుద్ధి చేసి ప్రసాదాలు పెట్టమ్మా. భూమిని తుడిచి ముగ్గు వేసి ఆ ప్రసాదం గిన్నెలు పెట్టమను. అష్టదళ పద్మం విలిఖ్య భూమిం సంప్రోక్ష భూమిర్భూమ్నాద్యవంతరిక్షం మహిత్వా ఉపస్థతే దేవ్యధ్యతే అగ్నిమాన్నామాన్నాధ్యాయాదదే అయంగోపచక్రమేసి ధృతిత్రిగుం సిద్ధమా విరాజతి వాక్పతాంగాయ శుశ్రియే ప్రత్యస్య వక్షుదిభిః అస్య ప్రాణాదపానాంతరచరతి రోచన వ్యాఖ్యాన్ మహేష శివః యత్ర క్రుద్ధాపరో వపామన్యునః యథావత్యాసు కల్పమగ్నే తత్తవా పునస్తో దీపయామసే యచ్చేమన్యోపరోక్తస్య పృథ్వీ మనోదధ్వసే ఆదిత్యా తద్ధే విశ్వే సద్ధేవాః. ఆ పొడి ప్రసాదంలో అరటిపండు పొట్టు తీసి పెట్టమ్మా. చూడు ఓకే. దాని చుట్టూ నీళ్ళు ఇట్లా పరిశోధన. నిలబడండి అమ్మ, నిలబడండి. ఇట్లా పెట్టండి. మృద్ధ రాకేష్
పాయింట్ ఫింగర్, థమ్ ఫింగర్, స్మాల్ ఫింగర్ క్లబ్ చేసి మిగతా అన్ని లోపలికి పెట్టేసేది. పాయింట్ స్మాల్ అట్లా ప్రసాదాన్ని చూపించండి. ఓం 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 పాయసాన్ని నుంచి గుడాన్ని రంభాఫలంకృతం క్షీరం గోధుమచ్చ చూండకం అభావే శాలిచూర్ణం చక్కరాజగుణం తదః సపాదం సభక్షం మమ భక్తి శ్రద్ధ సమన్విత మృగముద్రాది వరాహముద్రాది పూర్వకేనాది అపక్వాహార నివేదనం అహంకరిష్యే. ఇట్లా 3 సార్లు శబ్దం చేయండి. ఇట్లా 3 సార్లు శబ్దం చేసి ఆ ప్రసాదాన్ని చూపించి మళ్ళీ ఆ మహానైవేద్యం వండిన ప్రసాదం దాని మీద కూడా తులసి వండిన ప్రసాదం. ఏం పాయసం చేశారా? సిర. దాన్ని కూడా ఇట్లా నీళ్లు తిప్పి సేమ్ ఓం భూర్భువస్వః తత్సవితవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం 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 పాయసాన్ని నుంచి గుడాన్ని నుంచి శుద్ధమోదనం దధి క్షీరాధ్యాది సంయుక్తం నానాశాఖఫలంకితాన్ అపూపాన్ వివిధాన్ స్వాదున్ చాలిపుష్టోపోదితాన్ మృదూకాన్ గుడసమ్మిశ్రాన్ సజీర్కర్మరీచికాన్ అన్నం చతుర్ధన్యోజం క్షీరాన్నం చక్కెర పంచదా షడ్రుచోపేత గృహాణమసూదన యాభృధర్పితే మరోర్పితే ఉందర్పితే దుర్షా గోర్ధ్రాన్ మూర్ధాన్ యాచ భరద్వాసమునుతే చవరకా దత్తోషధాయాం యా ప్రీతిర్మణి పత్ని భక్తిరచ్చప్యత్రాపి త్రాం 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 కురు. ఓం 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 నమో నారాయణాయ. ఇట్లా చేయి చూపించండి. ఇట్లా మోచేతి కింద చేయి చూపించి ఇట్లా ఓం 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 నమో నారాయణాయ. జై బోలో శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామికి జై. హారతి ఇవ్వండి. ఇక హారతి. మంగళారతి. రాకేష్ హారతి. మంగళారతి. ఒత్తులు దీపాలు. ఒత్తుల దీపాలు. ఒక పాట పాడాలి. నిలబడి ఇవ్వాలి అమ్మా వైష్ణవి. నిలబడి మంగళారతి పట్టండి. ఓకే. ఒత్తి నూనెలో తడిపి అందులో వేయమ్మా. ఒత్తి నూనెలో ముంచి మంచిగా వేసి వెలిగించండి. నిలబడండి. నిలబడి ఇవ్వండి ఆర్తి. ప్రసాదం వాసన ఇక్కడికి వస్తుంది రాకేష్. ప్రసాదం వాసనలు ఇక్కడికి వస్తున్నాయి అంటున్నా. ఓకే. రామచంద్రాయ జనకరాజ మనోహరాయ మామకాభిష్టమంగళం కౌసలేశాయ మందాసదాసపోషణాయ వాసవాది మంగళం చారు కుంకుమోపేత చందనాది చర్చిదాయ హార కటక శోభితాయ భూరి మంగళం లలితరత్న కుండలాయ తులసీ వనమాలికాయ జలజ సదృశ దేహాయ చారు మంగళం దేవకి సుపుత్రాయ దేవదేవోత్తమాయ చాపచాత గురువరాయ భవ్య మంగళం విమల రూపాయ వివిధ వేదాంత వేదాయ సుముఖ చేత కామిత శుభద మంగళం రామదాస మృదుల హృదయ తామరస నివాసాయ సర్వభద్రగిరిరాయ సర్వమంగళం సర్వభద్రగిరివరాయ సర్వమంగళం
श्रियकान्ताय कल्याणनिधे निधेर्दिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम् नीलाचलनिवासाय नित्याय परमात्मने सुभद्राय जगन्नाथाय मङ्गलम् పూలు తీసుకో అందరు పూలు దోశల నిండా పట్టుకోండి అందరికి రాకేష్ పూలు లక్ష్మీ చరణలాకాంక్ష సాక్షి శ్రీవత్సవక్షసే క్షేమంకరాయ సర్వేషాం శ్రీరంగేశాయ మంగళం శ్రియకాంతాయ కళ్యాణనిధే నిధేర్దినాం శ్రీమదే వెంకటేశాయ శ్రీనివాసాయ మంగళం హస్తశ్రేయసన కస్తూరి వాసనా భాస్యోర్ శ్రీహస్తగిరినాథాయ దేవరాజాయ మంగళం కమలాకుచకస్తూరి కర్దమాంకిత వక్షసే యాదవాద్రినివాసాయ సంపత్పుత్రాయ మంగళం నీలాచలనివాసాయ నిత్యాయ పరమాత్మనే సుభద్రా ప్రాణనాథాయ జగన్నాథాయ మంగళం స్వాచ్ఛిష్టా మాలికా బంధగంధబంధరి విష్ణువే విష్ణుచిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం శ్రీనగర్యా మహాపూర్యాం తామ్రకన్యత్తరే తటే శ్రీతంత్రిణే మూలధామ్నే షడ్కోపాయ మంగళం శేషోవాసన్యానాదోభ శ్రీభద్రసాత్వత్కర్యాయ మహాప్రాజ్ఞే భాష్యకారాయ మంగళం తులాములావతీర్ణాయ తుషితాఖిల సూర్య రమ్యజామాతృమునయే శేషాం ఛాయాస్తు మంగళం మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైచ్చ పూర్వై ఆచార్యై సుస్కృతాయాస్తు శుభమంగళం. చెప్పండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మయా దేవా యత్పూజితం పరిపూర్ణం తదస్తు తే అస్మాకం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభి వృద్ధ్యర్థం మమ ఇష్టకామ్య మనోవాంఛ ఫల సిద్ధ్యర్థం శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామినః వ్రత అనుష్ఠాన మహం కరిష్యామి. అట్లా పూలు పట్టుకోండి. ఓం భద్రం కర్ణే విశృణయామ దేవాః భద్రం వశ్యేమాక్షప్రియజాత్రః స్థిరైరంగై షష్ఠవాన్ సమస్తానుభిః వశ్యేమా దేవైతం యదాయుః ద్రవిణాజ్జాయాస్రతి ఓం యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పుష్మాన్ భవతి ఏవం వేద యోపామాయతనం వేదాయతనవాన్ భవతి అగ్నిర్వాపామాయతనం వాయతనవాన్ భవతి యోరగ్న్యాపామాయతనం వేద ఆయతనవాన్ భవతి ఆపో వైరగ్న్యాయతనం వాయతనవాన్ భవతి ఏవం వేద యోపామాయతనం వేదాయతనవాన్ భవతి వాయుర్వాపామాయతనం వాయతనవాన్ భవతి యో వాయోరాయతనం వేద ఆయతనవాన్ భవతి ఆపో వై వాయోరాయతనం ఆయతనవాన్ భవతి ఏవం వేద యోపామాయతనం వేదాయతనవాన్ భవతి అమస్తత్తపన్నపామాయతనం ఆయతనవాన్ భవతి యోమస్తత్తపన్నపామాయతనం వేద ఆయతనవాన్ భవతి ఆపో వై అమస్తత్తపన్నపామాయతనం ఆయతనవాన్ భవతి ఏవం వేద యోపామాయతనం వేదాయతనవాన్ భవతి నక్షత్రాణి వాపామాయతనం ఆయతనవాన్ భవతి యో నక్షత్రాణపామాయతనం వేద ఆయతనవాన్ భవతి ఆపో వై నక్షత్రాణపామాయతనం ఆయతనవాన్ భవతి ఏవం వేద యోపామాయతనం వేదాయతనవాన్ భవతి సంవత్సరో వాపామాయతనం ఆయతనవాన్ భవతి సంవత్సరాసపామాయతనం వేద ఆయతనవాన్ భవతి ఆపో వై సంవత్సరాసపామాయతనం ఆయతనవాన్ భవతి ఏవం వేద యోపామాయతనం వేదాయతనవాన్ భవతి పర్జన్యస్య పామాయతనం ఆయతనవాన్ భవతి ఆపో వై పర్జన్యస్య పామాయతనం ఆయతనవాన్ భవతి ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి కిం తద్విష్ణోర్బలమాహూకాదిత్య కిం పరాయణం ఏకో యదార్ధద్వైరేజతి రోదసీ భువే నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ వజ్రనకాయ విద్మహే తీక్ష్ణదంష్టాయ ధీమహి తన్నో లక్ష్మీ నరసింహ ప్రచోదయాత్
ఓం శాంతి శాంతి శాంతి. ఆ పూలు సమర్పించి చెంపలు వేసుకొని నమస్కారం చేయండి. ఆ ప్రభాకర్ రెడ్డి గారికి ఆ అమ్మకు అక్షింతలు ఇవ్వు రాకేష్. ఆ ప్రభాకర్ రెడ్డి గారు మీ దంపతులు అక్షింతలు పట్టుకోండి, ఆశీర్వచనం చేస్తా. నేను ఆశీర్వచనం చెప్పాక మీరు రాకేష్కి వైష్ణవికి నెత్తిన వేయండి మీరు నలుగురు. ఓం అక్షింతలు పట్టుకోండి. ఓం యో వై తాం బ్రాహ్మణో వేదాం అమృతేన వృతాం పురేం తస్మై జ బ్రహ్మాజాయ కీర్తిం ప్రజాం దదు భాగదేనైవేనం ప్రణతే సర్వేభ్యో దివే దివేభ్యో నమో నమః. ఇంద్రశ్రేష్ఠ శ్రేష్ఠ ద్రవిణాని దేహే దేహే చిత్తక్షం చిత్తక్షం దక్షః తనూనాం వాచః వాచः సుధినత్వమేవ చ సుధినత్వమితి రయేనాం పోషం పోషం తనూనాం ఓషధకం సంవోషధేస్తం వదంతే సోమేన సహ సోమేన రాజ్ఞా యస్మై కరోతి మాం. దీర్ఘాయుష్మాన్ భవ. దండం పెట్టండి రాకేష్ అమ్మ నాయనకి, అమ్మ నాన్నకి దండం పెట్టండి. శతమానం భవతి శతమనంతం భవతి శతమితి శతం దీర్ఘమాయు. అత్తయ్యకి మామయ్యకి కూడా దండం పెట్టండి. దీర్ఘాయుష్మాన్ భవ, సుపుత్రావాప్తిరస్తు, వంశావృద్ధిరస్తు, ఆరోగ్యప్రాప్తిరస్తు, తథాస్తు. మీకు కూడా ఆయుష్వచనం ప్రభాకర్ రెడ్డి గారు. దీర్ఘాయుష్మాన్ భవ, సౌభాగ్య సిద్ధిరస్తు, దీర్ఘసుమంగళి ప్రాప్తిరస్తు, శతమానం భవతి శతమనంతం భవతి శతమితి శతం దీర్ఘమాయు. తీర్థ ప్రసాదం పుచ్చుకోండి. తీర్థం తీసుకోండి. తీర్థం పుచ్చుకోండి. తీర్థం తీసుకున్నాక కొంచెం దాన్ని కదిలించాలి కలశాన్ని. తీర్థం ప్రసాదం తిన్నాక, తీర్థ ప్రసాదం పుచ్చుకున్నాక అకాలముచ్చారణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షేకరం శ్రీ మహావిష్ణు పావనం పాదోదకం శుభం. శ్రీపరాశర భట్టార్య శ్రీరంగేశ పురోహిత శ్రీవత్సాంగమేశే కౌస్తుభం. పుచ్చుకోండి. అకాలముచ్చారణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షేకరం శ్రీ మహావిష్ణు పావనం పాదోదకం శుభం. ప్రసాదం కూడా పుచ్చుకోండి రాకేష్. ప్రసాదం కూడా తినండి. పంచాంగం తినేస్తలే కూర్చో. అమ్మా వైష్ణవి చేయి కడుక్కున్నారా? చేయి కడుక్కొని కొన్ని అక్షింతలు పట్టుకోండి. అశ్విత వచ్చిందా? అశ్విత ఉన్నదా అక్కడ? రాలేదా? ఓకే. అమ్మ చేయి కడుక్కొని అక్షింతలు పట్టుకోను.
అక్కడ వానాలు తగ్గినాయండి? వర్షాలు తగ్గినాయండి. ఓకే వర్షాలు ఏం లేదు, చిన్న తగ్గిపోయాయి. ఓకే ఓకే. సరే, ఇది మెయిన్ చెప్పండి మీరు వయసు. అమ్మ వైష్ణవి అక్షంతలు పట్టుకున్నారా? వయసు అట్లా పట్టుకోండి వయసు. కొంచెం అది కదిలిచ్చేసేస్తే మీరు భోజనం చేయొచ్చు. ఇక్కడ అంతే 1 అయింది అంతే. ఇక్కడ 3 అవుతుంది, 3 అయింది. ఇక్కడ 1 అయింది. కరెక్ట్ లంచ్ టైం అయింది మీకు. చెప్పండి. యజ్ఞం అది అక్షింతలు పట్టుకోండి. అక్షింతలు పట్టుకోండి అమ్మా. యజ్ఞేన యజ్ఞమది అంత దేవ స్థాని ధర్మాణి ప్రథమాన్ న్యాసం తేహనాకం మహిమాన్ సంచతే యత్ర పూర్వే సాధ్య సంతి దేవాః యథాస్థాన ఉద్వాసయా. అట్లా అక్షింతలు పట్టుకొని ఆ కలశము, ఆ కుడక, పటము, దీపము, పీట కదిలిచ్చాక అక్షింతలు వేసి కొబ్బరికాయ కొట్టండి. ఫస్ట్ కదిలిచ్చాక లాస్ట్కి అక్షింతలు వేయండి. ఇక రారా. కదిలిచ్చావా? దీపం, పీట. ఓకే, అక్షింతలు వేసేసి కొబ్బరికాయ కొట్టు. కొబ్బరికాయ లేకపోతే ఒక అరటిపండు పెట్టేసి. ఓకే. ఓకే, అంతే అయిపోయిందమ్మా. ఇక భోజనం చేయొచ్చు మీరు. నా బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉంటాయి మీకు. రైట్. ఓకే, రైట్.